మరి నేను మీ చరణ్ సార్ని ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. మిత్రమా, మనము మ్యాథ్స్ రైల్వే మ్యాథ్స్ 30/30 సాధించడానికి 100 రోజుల ప్రోగ్రామ్ ను అనౌన్స్ చేయడం జరిగింది. దిగ్విజయంగా డే 1 పూర్తి చేసుకున్నాము. మిత్రమా, ఈ రోజు డే 2 లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మరి మిత్రమా, డే 1 లోని ప్రశ్నలను నువ్వు ప్రాక్టీస్ చేసావా? 30 సమాధానాలను నువ్వు చేయగలుగుతున్నావా, లేదా ఎక్కడ బ్యాక్ డ్రాప్ ఉంది, ఇవన్నీ అనలైజ్ చేయాలి మిత్రమా. అప్పుడే మనము ముందుకు పోగలము. మరి మార్క్ టెస్ట్ 1 అనగా డే 1 30 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు రెండవ రోజు మార్క్ టెస్ట్ 2 అనగా డే 2 7 గంటలకు 30 టార్గెట్ తో చరణ్ సార్ నీ ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ చెప్పా, యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు చాలా మంది, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. నిన్న మరి 30 తెచ్చుకున్న మిత్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది. మిత్రమా, దానికంటే ముందు ఈ రోజు ఉన్న 30 ప్రశ్నలను సాల్వ్ చేద్దామా? సిద్ధమా మిత్రమా? ప్రశ్న కనపడంగానే నువ్వు సాల్వ్ చేయి. ఆ తర్వాత నేను చేసిన విధానాన్ని చూడు. మరి నీ అప్రోచ్ ఎలా ఉంది, నా అప్రోచ్ ఎలా ఉంది, మారాలి. చరణ్ సార్ కి ముందు, చరణ్ సార్ కి తర్వాత. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి మిత్రమా, ఈ రోజు నేను 30 ప్రశ్నలను చెప్పటానికంటే ముందు దానికి సంబంధించిన కొంత కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాము. కాన్సెప్ట్ నేర్చుకున్నాక క్వశ్చన్స్ లోకి వెళ్దాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సార్, మరి ఏ అనే ఒక వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో చేయగలడు. ఏమంటున్నా సార్? ఏ అనే ఒక వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో చేయగలడు. మరి ఇదే పనిని బి అనే వ్యక్తి 20 రోజులలో చేయగలడు. ఒకే పని మిత్రమా. ఏ పని అయితే చేస్తున్నాడో అదే పనిని బి కూడా చేస్తున్నాడు. బట్ ఏకి 30 రోజులు పడుతుంది, బికి 20 రోజులు మాత్రమే పడుతుంది. క్లియరా? అయితే వాడు నన్ను క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? అదే పనిని ఏ మరియు బి ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులలో పూర్తవుతుంది? క్లియరా? మరి నాకు వీడు ఒక పని చేస్తున్నాడు, వీడు కూడా ఒక పని చేస్తున్నాడు. మరి ఆ పని ఎంతో నాకు తెలియాలి కదా. మరి ఆ పని నేను ఎలా తీసుకుంటాను సార్? ఏమి చేయొద్దు మిత్రమా. 20కి 30కి ఎల్సిఎం ఎంత అంటే 60. అనగా 20 30లో పెద్ద సంఖ్య ఏది మిత్రమా? 30 కదా. సో ఈ 30లో టేబుల్స్ ను తీసుకో. ఎల్సిఎం తీసుకునే విధానం చెబుతున్నాను. మరి 30 టేబుల్ ఇక్కడ 20 మరియు 30లో 30 అనున్నది పెద్దది కదా. సో 30లో మనం ఏం చేయాలి? 30 × 1, 30 1s 30. బట్ ఈ 30 20లో పోదు. సో 30 నా ఎల్సిఎం కాదు. నెక్స్ట్ నెంబర్ కి వెళ్తాను. 30 × 2 60. మరి 60 30లో పోతుంది. 23s 60 కదా. అనగా ఏ సంఖ్య అయితే 2 సంఖ్యలతో భాగించబడుతుందో అదే నా ఎల్సిఎం అవుతుంది. మిత్రమా, మళ్ళీ చిన్న పిల్లలలాగా 30 20 దీని ఎల్సిఎం ఈ విధంగా చేయకు మిత్రమా. మనం కాంపిటేటివ్ ఫీల్డ్ కు వచ్చాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సో ఎల్సిఎం తీసుకునే విధానం ఇది. సో నాకు 20 30లో పెద్ద సంఖ్య ఏది అన్నప్పుడు 30 నా పెద్ద సంఖ్య. మరియు 30లో 31 30, 31s 30 నాకు 20లో పోవట్ల. 32s 60 నాకు 20లో పోతుంది. సో నా ఎల్సిఎం ఎంత అంటే 60 నా ఎల్సిఎం. అనగా ఈ 60 నాకు ఏంటి అంటే టోటల్ వర్క్ మిత్రమా. అనగా ఏ చేసే మొత్తం పని లేదా బి చేసే మొత్తం పని ఎంత అంటే 60. క్లియర్? మరి ఈ 60 పనిని వీడు ఎన్ని రోజుల్లో సాల్వ్ చేస్తున్నాడు లేదా పూర్తి చేస్తున్నాడు అంటే 30 రోజులలో చేస్తున్నాడు. 60 పని 60 వర్క్ ని వీడు 30 days లో కంప్లీట్ చేస్తున్నాడు. అనగా పర్ డే వర్క్ ఎంత చేస్తాడు మిత్రమా? 30 రోజులలో 60 పని చేస్తున్నాడు అంటే 30లో 2 times అనగా రోజుకు 2 పని చేస్తున్నాడు. ఎవడు? ఏ. సో 30 × 2 60 కదా. అనగా ఇది ఎఫిషియన్సీ అంటాము. దీనినే ఎఫిషియన్సీ అనగా వాడి సామర్థ్యము అంటాము. మరి ఇది ఏంటి అంటే టైం అంటాము. మరి ఇది ఏంటి అంటే టోటల్ వర్క్ అంటాము. అనగా టోటల్ వర్క్ 60 ఉంది, వాడు రోజుకు 2 చేస్తున్నాడు. అనగా రోజుకు 2 చేస్తే 30 రోజులలో 60 పని పూర్తి చేస్తాడు. సో ఇక్కడ నుండి నాకు పర్ డే ఎఫిషియన్సీ ఒక రోజు ఏ చేయగల పని ఎంతో తెలిసింది, వాడి సామర్థ్యం ఎంతో తెలిసింది. డన్. మరి బి 20 రోజులలో పని పూర్తి చేస్తాడు. పని ఎంత అంటే 60 పని. టోటల్ వర్క్ 60, 20 days లో కంప్లీట్ చేస్తాడు. అనగా పర్ డే 3 వర్క్ చేస్తున్నాడు. సో అనగా బి గాడి ఎఫిషియన్సీ ఎంత అంటే 3. అర్థమైందా?
మిత్రమా నేను కూలంకుషంగా ఇన్ డెప్త్ గా చిన్న కాన్సెప్ట్ ను డిస్కస్ చేస్తున్నా, దీనిని అర్థం చేసుకో. క్లియరా? సో ఏ 30 days లో పని చేస్తాడు, మొత్తం 60 పని అనగా రోజుకు 2 చేస్తున్నాడు. బి 20 రోజుల్లో పని పూర్తి చేస్తాడు అనగా 60 పని రోజుకు 3 చేస్తున్నాడు. సో నాకు ఇప్పుడు ఏం తెలుసు మిత్రమా, టోటల్ వర్క్ నా దగ్గర ఉంది మరియు వాళ్ళ పర్ డే ఎఫిషియన్సీస్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమడిగాడు, ఏ ప్లస్ బి కలిసి ఆ పని అంటే ఏ పని, ఈ 60 పనిని, ఈ 60 పనిని ఇద్దరు కలిసి అన్నాడు కదా. వీడు పర్ డే 2 చేస్తున్నాడు, వీడు పర్ డే 3 చేస్తున్నాడు. ఇద్దరు కలిస్తే రోజుకు ఎంత చేస్తారు, 5 చేస్తారు కదా. సో రోజుకు 5 పని జరుగుతుంది, మొత్తం 60 పని ఉంది. 5లో 12 సార్లు అనగా ఆ వర్క్ ని ఇద్దరు కలిసి చేస్తే 12 days లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ మిత్రమా. నువ్వు ఇంతవరకు ఫ్రాక్షన్స్ వేసుకొని చేసి ఉండొచ్చు, బట్ మారాలా. పరీక్షను విజయవంతంగా మనము సాధించి లేదా ఛేదించి ఉద్యోగాన్ని సాధించాలి అంటే మారాలా. ఎల్సిఎం అనేది నా టోటల్ వర్క్, అక్కడి నుండి 30 days 60 వర్క్ పర్ డే 2 చేస్తున్నాడు, 20 days 60 వర్క్ పర్ డే 3 చేస్తున్నాడు. చాలు, ఈ కాన్సెప్ట్ నీకు తెలిస్తే మొత్తం నేను డైమండ్ వర్క్ నీతో సాల్వ్ చేయించే బాధ్యత నాది. అది ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2నా, జేఈ సిబిటి 2నా లేదా ఏఎల్పి సిబిటి 2నా, ఎటువంటి ప్రశ్న వచ్చినా ఇదే కాన్సెప్ట్ నుండి వస్తుంది. నీకు టైమ్ అండ్ వర్క్ లో ఏ ప్రశ్న అయినా ఇవ్వని, నీకు కావాల్సింది మొత్తం పని అనగా టోటల్ వర్క్, వాళ్ళ పర్ డే ఎఫిషియన్సీ, రోజుకు వాళ్ళు చేసే పని దానినే సామర్థ్యము అంటాము. రోజుకు వాళ్ళు చేసే పని దానినే సామర్థ్యము అంటాము. మిత్రమా క్లియరా? ఇది తెలిస్తే చాలు. మరి ఇక్కడి నుంచి నేను ఏం అబ్జర్వ్ చేశాను సార్ అంటే, మిత్రమా బాగా గమనించు. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోదు మిత్రమా, ఇక్కడ నుండి ఒక సినాప్సిస్ మనము బయటికి తీయవలసి ఉంటుంది, అనగా కొన్ని రిలేషన్స్ బయటికి తీయవలసి ఉంటుంది. సరే మరి ఆ రిలేషన్స్ ఏంటి, నేను ఉన్నా కదా చెప్పడానికి, చూద్దాం. సార్ ఇప్పుడు టైం, వీడు 30 రోజులు వీడు 20 రోజులు అనగా టైం, వీడేమో ఇది ఏ ఇది బి, వీడు 30 రోజులు వీడు 20 రోజులు. దీనికి రేషియో తీసుకుంటే 10లో 3 times, 10లో 2 times. సో టైం కి రేషియో ఏమొచ్చింది మిత్రమా, 3:2 వచ్చిందా. దెన్ ఇప్పుడు ఎఫిషియన్సీ అనగా వాళ్ళు రోజుకు పని చేసే పని లేదా వాళ్ళ ఒక రోజు సామర్థ్యము పర్ డే ఎఫిషియన్సీ ఎంత వచ్చింది. వీడిదేమో 2 ఉంది, ఇది ఏదేమో 2 ఉంది, బిదేమో 3 ఉంది, అనగా ఏదేమో 2 ఉంది, బిదేమో 3 ఉంది. ఇక్కడ నుంచి నువ్వు ఏమి గమనించావు, టైమ్ 3:2 ఉంటే ఎఫిషియన్సీ 2:3 అయింది, అనగా అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఇది మొత్తం కూడా చెయ్యము, టైం తెలిస్తే నా ఎఫిషియన్సీ ఇన్వర్స్ రిలేషన్ అని చెప్తా. ఏమంటున్నా, కాలము సామర్థ్యానికి విలోమానుపాతంలో ఉంటుంది, టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇదేమో కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ నుండి మనం బయటికి తీసిన సినాప్సిస్ ఇది. మరి ఇంకా ఏం తీయొచ్చు సార్, ఖచ్చితంగా తీయొచ్చు పా, ఇంకొక సినాప్సిస్ కూడా చేసి చూపిస్తా. ఈ రిలేషన్స్ అన్ని ఖచ్చితంగా గుర్తుండాలా. ఎందుకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ని ఎగరేయాలి కదా. మరి ఎగరేయాలి అంటే ఈ రిలేషన్స్ తెలిసి ఉండాలి, ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మరి ఇక్కడ నుంచి ఇంకా ఏం తీయచ్చు సార్, టైమ్, ఈ టైమ్ అంటే 30, టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ అనగా 30 × 2 ఈజ్ ఈక్వల్ టు 60. టోటల్ వర్క్ వచ్చిల్లా. టైమ్ 20, వాడి ఎఫిషియన్సీ 3 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ వచ్చిందా. ఇది కూడా ఒక రిలేషనే. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ని డైరెక్ట్ గా ఎగరేయడానికి ఈ రిలేషన్స్ ఇంపార్టెంట్ మిత్రమా. మరి ఆ రిలేషన్ ఏంటో చూద్దాం. టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్. జాగ్రత్త నోట్ డౌన్ చేసుకో. టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్. మిత్రమా కాన్సెప్ట్ నేర్చుకోవాలా, దాని రిలేషన్స్ నేర్చుకోవాలా, ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎగరేసి పక్కన పెట్టాలా. ఇది నా కాన్సెప్ట్, టోటల్ వర్క్ పర్ డే ఎఫిషియన్సీస్. ఇక్కడ నుండి నాకేం తెలిసింది, టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. సమయం సామర్థ్యానికి విలోమానుపాతంలో ఉంటుంది మరియు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్. సమయము మరియు సామర్థ్యాన్ని గుణిస్తే నాకు మొత్తం పని తెలుస్తుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. చాలు, టైమ్ అండ్ వర్క్ లో ఈ కాన్సెప్ట్స్ మీద నీకు మంచి గ్రిప్ ఉంటే ప్రతి క్వశ్చన్ ఎగరేసి పక్కన పెట్టచ్చు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ మిత్రమా. నేను ఈ రోజు చెప్పబోతున్న క్వశ్చన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం ఇదే. ఈ రిలేషన్ నోట్ చేసుకోపా, నోట్స్ పెట్టినావు కదా, నోట్ చేసుకో. ఈ కాన్సెప్ట్ నోట్ చేసుకో, ఈ రిలేషన్ కూడా నోట్ చేసుకో. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి క్వశ్చన్ లేకపోదామా, ఎగరేసి పక్కన పెడదాం మిత్రమా. మరి డన్. క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు సార్,
ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025 అనగా పోయిన సంవత్సరంలో వచ్చిన ప్రశ్న, లేటెస్ట్ క్వశ్చన్ మిత్రమా. చూద్దాం. ఏ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అంట, అనగా ఏ ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు. మరియు బి క్యాన్ డూ ద సేమ్ వర్క్, అదే పనిని 24 రోజుల్లో చేయగలడంట, అనగా ఏ ఒక పని 12 రోజులు, బి ఒక పని 24 రోజుల్లో చేయగలడు అంట. దాని సార్ బాగుంది. వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే ఫినిష్ ద వర్క్. చూడు చూడు చూడు, నేను చెప్పిన కాన్సెప్ట్ లో కనిపించట్లేదా? ఏ ఒక పనిని ఇన్ని రోజుల్లో చేయగలడు, బి ఒక పనిని ఇన్ని రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? మరి చూద్దాము మిత్రమా, ఏ ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు, బి ఒక పనిని 24 రోజుల్లో చేయగలడు. దాని బాగుంది సార్. నాకు ఇది తెలిసిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తాను? టోటల్ వర్క్ ని ఫైండ్ అవుట్ చేస్తాను కదా. మరి 12, 24కు ఎల్సిఎం కట్టాలి. మరి మళ్ళీ రాసుకుంటావా? 12, 24 వద్దు మిత్రమా. ఈ 12, 24లో పెద్ద సంఖ్య ఏది? 24. సో 24 టేబుల్స్ ని చెక్ చేద్దాం. 24 into 1 24. అయ్యో, ఆ 24 చూడు, 24 టేబుల్ ని చెక్ చేస్తున్నా. 24 1s 24, అనగా ఈ 24 12 లో పోతుంది కదా, 24 లో కూడా పోయింది కదా. సో నా ఎల్సిఎం 24. ఈ 24 ఏంది సోదరా? టోటల్ వర్క్, మొత్తం పని, అనగా 12, 24. సో వీడి పర్ డే ఎఫిషియన్సీ 2. మరియు 24 వీడి పర్ డే ఎఫిషియన్సీ 1. అనగా 24 పని 12 రోజుల్లో చేస్తున్నాడు, అనగా పర్ డే 2 చేస్తున్నాడు. ఆ 2నే రాసిన మిత్రమా. 24 పని 24 రోజుల్లో చేస్తున్నాడు, అనగా రోజుకు ఒక పని చేస్తున్నాడు. అదే రాసుకున్నాం మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఇంకేం చేస్తావు? నాకు కావాల్సిన టోటల్ వర్క్ వచ్చింది, వాళ్ళ ఒక రోజు సామర్థ్యం పర్ డే ఎఫిషియన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు ఏమడిగాడు? ఇద్దరు కలిస్తే, ఈ ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే ఆ 24 పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? మొత్తం పని 24, ఒక రోజుకు ఏ 2, ఒక రోజుకు బి 1, అనగా రోజుకు ఇద్దరు కలిస్తే ఎంత చేస్తారు? 3 పని చేస్తారు. సో 24/3 ఈ 8 రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారు. క్లారిటీయా? క్రిస్టల్ క్లియర్ గా కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలా, ఊరికే బట్టి పట్టద్దు మిత్రమా. ఇది కాన్సెప్ట్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే ఆ పనిని 8 రోజులలో చేయగలరు. దాని అంతే. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. సో 8 రోజులు. ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అంట, అనగా ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు అంట. బాగుంది. ఏ అలోన్ క్యాన్ డూ ఇట్ ఇన్ 30 days. ఏ ఒక్కడే ఆ పనిని 30 రోజులలో చేయగలడు అంట. ఆ పనిని ఏ ఒక్కడే అయితే 30 రోజులలో చేయగలడు అంట. అయితే ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ క్యాన్ డూ ఇట్. బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? కొంచెం అటు ఇటు తిప్పినాడు క్వశ్చన్ అంతే. ఏ ప్లస్ బి అయితే 10 రోజుల్లో చేస్తారు, బి అయితే ఓన్లీ ఏ అయితే 30 రోజుల్లో చేస్తాడు. మరి బి ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు? నాకేమి తెలియదు. ఈ 2 కనపడంగానే నేనేం చేస్తా? ఎల్సిఎం టోటల్ వర్క్ తీసుకుంటా. మరి 10కి 30కి ఎల్సిఎం 30, 10లో 3 times, 30లో 1 time. డన్. నాకు టోటల్ వర్క్ తెలుసు, పర్ డే ఎఫిషియన్సీ తెలుసు. ఇప్పుడు నేనేం చేస్తా? ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే రోజుకు 3 పని చేస్తున్నారు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే రోజుకు 3 పని చేస్తున్నారు. అదే ఏ ఒక్కడే అయితే రోజుకు 1 పని చేస్తున్నాడు. చూడాలి చూడాలి చూడాలి, అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. ఏ ప్లస్ బి రోజుకు 3, అదే ఏ ఒక్కడే అయితే 1. మరి బి ఎంత చేస్తాడు? ఇంకా 2 కదా, ఎందుకంటే ఏ ప్లస్ బి 1 + 2 3, ఏ ప్లస్ బి 3, ఇంకా బి చేసేది ఎంత అంటే 2, అనగా ఏ యొక్క సామర్థ్యం 1, బి యొక్క సామర్థ్యం 2. పర్ డే ఎఫిషియన్సీ, ఒక రోజు వాళ్ళు చేసే పని. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఆ పని అనగా 30 పని. వాడు రోజుకి ఎంత చేస్తున్నాడు? 2 చేస్తున్నాడు. 30/2 15 days లో ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తాడు. ఎవడు అంటే బి. క్లోజ్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. సో బి ఆ పనిని ఎన్ని రోజుల్లో ఒక్కడే పూర్తి చేస్తాడు అంటే 15 రోజులు అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. నెక్స్ట్ 15 men can do a piece of work in 24 days అంట. ఇన్ హౌ మెనీ డేస్ can 18 men do the same work? అనగా 15 మంది పురుషులు ఒక పనిని 24 రోజుల్లో చేయగలరు. మరి 18 మంది పురుషులు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? మిత్రమా, ఒక వర్క్ ఉంది మిత్రమా, ఒక వర్క్ ఉంది, దాన్నే 1 వర్క్ అనుకున్నా. ఈ 1 వర్క్ ని 15 men అనగా 15 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తున్నారు అంటే 24 days లో చేస్తున్నారు.
క్లోజ్. 15 మంది పురుషులు 24 రోజుల్లో ఒక పని చేసేశారు, అయిపోయింది. మరి ఇదే పనిని ఈజ్ ఈక్వల్ టు ఇదే పనిని 18 మంది పురుషులు 18 మంది పురుషులు ఈ ఎన్ని రోజుల్లో చేయగలరు చరణ్? మిత్రమా, ఇది 1 వరకే, ఇది 1 వరకే, ఇది కూడా 1 వరకే, రెండు చోట్ల సేమ్ వర్క్. బట్ ఇక్కడ 15 మంది పురుషులు ఉన్నారు, బట్ ఇక్కడ 18 మంది పురుషులు ఉన్నారు. ఈ 15 మంది 24 రోజుల్లో చేస్తున్నారు. మరి ఈ 18 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు? ఏముంది సోదరా, క్యాన్సిలేషన్ కొట్టు, అయిపోయినలా. నాకు కావలసింది ఈ ఎక్స్ విలువ కావాలి. క్లోజ్. ఏం చేయొచ్చు? 6లో 3 సార్లు, 6లో 4 సార్లు, మరి 3లో 5 సార్లు, 5 ఇక్కడ మిగిలింది, 4 ఇక్కడ మిగిలింది, 20. ఇటు సైడ్ ఏమీ లేదు, ఎక్స్ మాత్రమే ఉంది. క్లోజ్. x ఈజ్ ఈక్వల్ టు 20 అనగా 15 మంది పురుషులు 24 రోజులలో చేసే పనిని 18 మంది పురుషులు 20 రోజులలో చేస్తున్నారు. మరి పురుషుల సంఖ్య పెరిగింది కదా, ఇక్కడ 15 ఉన్న వాళ్ళు ఇక్కడ 18 అయ్యారు. అప్పుడు ఇక్కడ 24 రోజులు పట్టేది, అక్కడ 20 రోజులే పట్టింది. క్లియర్ కదా? డన్. సో ఆన్సర్ ఎంత అంటే 20 రోజులు. మిత్రమా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 2025, అసిస్టెంట్ లోకో పైలట్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. ఇది ఆషామాషి ప్రశ్న కాదు. నెక్స్ట్, ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దాన్ బి. ఏ సామర్థ్యము బి కన్నా 50% ఎక్కువ అంట. అనగా ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, ఎఫిషియన్సీల రేషియో ఇచ్చినాడు. ఏ ఎఫిషియన్సీ ఎట్లుందంట? బి కన్నా 50% ఎక్కువ అంట. అనగా బిని 2 అనుకుంటే వీడు 3 అవుతాడు. సార్ ఎట్లా రాసుకున్నాం అంత ఈజీగా? అనగా నాకు తెలుసు మిత్రమా, 50% ఫ్రాక్షన్ వాల్యూ 1/2. అనగా 2 ఉంటే 2 కంటే 1 ఎక్కువ. నా రెఫరెన్స్ వాల్యూ 2 కంటే 1 ఎక్కువ అంట, అంటే 3 కదా. సో బి కంటే ఏ 1 ఎక్కువ, బి 2 ఉన్నాడు, ఏ 1 ఎక్కువ 3 అయ్యాడు. క్లియరా? ఇది ఎఫిషియన్సీ రేషియో. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ బి అలోన్ క్యాన్ కంప్లీట్ వర్క్ ఇన్ 30 days. అయితే ఆ పనిని బి ఒక్కడే 30 రోజులలో చేయగలడు అంట. మిత్రమా, ఆ పనిని బి ఒక్కడే అయితే 30 రోజుల్లో చేయగలడు. ఇక్కడ నుంచి నేనేం ఫైండ్ అవుట్ చేయగలను చెప్పాలా? నువ్వు ఆన్లైన్ లో ఉన్నా కూడా నాకు చెప్పాల్సిందే. నేను ఏమంటున్నా చెప్పు. ఎఫిషియన్సీ అనగా సామర్థ్యము. ఈ సామర్థ్యం ఏంటి? ఒక రోజు సామర్థ్యమే కదా. అనగా 3 per day చేస్తున్నాడు ఏ, బి 2 per day చేస్తున్నాడు. అలా బి 30 రోజులు పని చేస్తే ఆ పని పూర్తి అవుతుందంట. అనగా బి 30 రోజులు పని చేస్తాడు. రోజుకు ఎంత పని? 2 పని. అనగా టోటల్ వర్క్ ఎంత అంటే 60. చూడు ఎంత ఇండైరెక్ట్ గా అడిగినాడు క్వశ్చన్. అర్థమైందా? సామర్థ్యాల నిష్పత్తి 3:2 అన్నాడు, బాగుంది. అనగా ఏ రోజుకు 3 పని, బి రోజుకు 2 పని. అలాంటి బి రోజుకు 2 చేస్తా ఉంటే ఆ పని మొత్తం 30 రోజులలో పూర్తి అవుతుందంట. అప్పుడు టోటల్ వర్క్ ఏమైతుంది మిత్రమా? 30 × 2 60 టోటల్ వర్క్. నాకు అన్ని వచ్చేసినాయప్ప. టోటల్ వర్క్ తెలిసింది, ఏ ఎఫిషియన్సీ తెలుసు, బి ఎఫిషియన్సీ తెలుసు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? అయ్యా, ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కంప్లీట్ ఇట్. ఈ ఎన్ని రోజులలో ఏ మరియు బి కలిసి ఆ పనిని పూర్తి చేయగలరు? ఏ మరియు బి ఇద్దరు కలవాలంట. మరి ఆ పని ఎంతుంది మిత్రమా? ఏ ప్లస్ బి ఇద్దరు కలవాలి. ఆ పని ఎంతుంది సోదరా? 60 ఉంది. ఈ 60 పనిని ఇద్దరు కలిసి అంట. వీడేమో రోజుకు 3, వీడేమో రోజుకు 2, ఇద్దరు కలిస్తే రోజుకు ఎంత? 5. సో 5లో 12 సార్లు. సో ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అంటే 12 రోజులలో పూర్తి చేయడం జరుగుతుంది. ఎవరు? ఏ ప్లస్ బి కలిసి ఆ పనిని. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్ట్. సో ఆప్షన్ బి 12 days. ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 2025 జూనియర్ ఇంజనీర్ పరీక్షలో వచ్చిన ప్రశ్న మిత్రమా ఇది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్యాన్ డూ వర్క్ ఇన్ 24 days and B in 36 days. They started the work together, but after 8 days ఏ లెఫ్ట్ ద వర్క్ అంట. ఏ ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అదే పనిని 36 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ 24, బి 36. డన్. ఇప్పుడు ఏమంట? ఇద్దరు కలిసి ఆ పనిని ప్రారంభించారు. 8 రోజుల తర్వాత ఏ ఆ పని నుంచి నిష్క్రమించను. ఏ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 8 days. అయితే ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. 8 రోజులలో వీళ్ళు ఎంతో కొంత పని చేశారు కదా. ఆ పని చేయంగా మిగిలిన పనిని
బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? మిత్రమా చూద్దాం. ఫస్ట్ అయితే నాకు ఇక్కడ నుంచి టోటల్ వర్క్ కావాలి కదా. డన్. మరి 24, 36లో పెద్ద సంఖ్య ఏది? 36. 36 ఇంటూ 1 36. ఆ 36 దీంట్లో పోదు, వదిలేద్దాం, అది ఎల్సిఎం కాదు. 36 2 72. డన్. 72 24లో పోతుందా? ఖచ్చితంగా 3 సార్లు పోతుంది. అనగా నా టోటల్ వర్క్ ఎంత అంటే 72 అని చెప్పు. నా టోటల్ వర్క్ ఎంత అంటే 72. మరి ఇక్కడ నుంచి నేనేం చేయాలి? 24లో 72 ఎన్నిసార్లు? 3 సార్లు. అనగా ఏ పర్ డే 3 పని చేస్తున్నాడు. బి 36 to the 72, బి పర్ డే 2 వర్క్ చేస్తున్నాడు. క్లోజ్. ఏ ప్రశ్న అయినా ఇవన్నీ టైమ్ అండ్ వర్క్ లో. నాకు కావలసింది టోటల్ వర్క్, తర్వాత పర్ డే ఎఫిషియన్సీ, రోజుకు వీడి ఎంత, రోజుకు వీడి ఎంత, అన్ని వచ్చేసినాయి. ఇంకా ఏది ఇచ్చినా చేయగలను. ఏమంటున్నాడు? దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి పని ప్రారంభించారు. ఇద్దరు కలిసి. ఆఫ్టర్ 8 days ఏ లెఫ్ట్. మిత్రమా 8 రోజుల తరువాత ఏ వెళ్ళిపోయాడు అంటే 8 రోజులు వీళ్ళిద్దరూ కలిసి పని చేసినట్టేనా? దన్ అనగా ఏ ప్లస్ బి ఈ 8 days పని చేశారు. వాళ్ళు 8 days పని చేస్తే రోజుకు ఎంత చేస్తారు? 5 చేస్తారు. సో 8 రోజులు, రోజుకు 5, 8 5 అంటే 40 వర్క్ కంప్లీట్ అయిపోయింది. 8 రోజులలో ఏ ప్లస్ బి 40 వర్క్ చేశారు. ఇప్పుడు ఎవడు వెళ్ళిపోయాడు? ఏ గాడు వెళ్ళిపోయాడు. మిగిలినది ఎవడు? బి గాడు మిగిలాడు. బి ఇక్కడ మిగిలిపోయిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటున్నాడు ప్రశ్న. నా మొత్తం పని ఎంత మిత్రమా? 72. పని పూర్తి అయింది ఎంత మిత్రమా? 40. 72లో 40 పోతే మిగిలిన పని ఎంత? 32. మరి 32 పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అంట. మరి బి రోజుకి ఎంత చేస్తాడు? బి ఎఫిషియన్సీ ఎంత? 2 కదా. సో 2లో 16 టైమ్స్. అనగా బి మిగిలిన పనిని 16 రోజులలో పూర్తి చేయగలడు. అంతే మిత్రమా, ఏం లేదా? క్లియరా? క్రిస్టల్ క్లియర్. నాకు కావాల్సిన టోటల్ వర్క్ పర్ డే ఎఫిషియన్సీ 2 ఫైండ్ అవుట్ చేసిన. ఇంకా అక్కడ నుంచి క్వశ్చన్ ఏది ఇచ్చినా చేయగలను. మిత్రమా అర్థం అవుతున్నాయా? కమెంట్ పెట్టు. నీకు అర్థం కాకపోతే నేనుండగా చెప్పడానికి. ఇంకా అడ్వాన్స్ గా ఏమైనా తీసుకొద్దామా? సార్ కొంచెం స్లోగా చెప్పు, లేదా కొంచెం ఫాస్ట్ గా చెప్పు, ఏదైనా నేను చెప్పడానికి నేను ముందుకు వచ్చింది. ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సో బి ఆ పనిని, మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే 16 రోజులు అని చెప్పు. సో ఆప్షన్ సి ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా, ఇది జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అంట. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పనిని 12 రోజుల్లో చేయగలరు. బి అండ్ సి ఇన్ 15 days అంట. బి ప్లస్ సి ఇద్దరు ఆ పనిని 15 రోజుల్లో చేయగలరు. సి అండ్ ఏ ఇన్ 20 days అంట. సి ప్లస్ ఏ 20 days లో చేయగలరు. అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఏ బి అండ్ సి వర్కింగ్ టుగెదర్ ఫినిష్ ద వర్క్. అయితే ఎన్ని రోజులలో ఏ కామా బి కామా సి ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేయగలరు. దానికంటే ముందు నాకేం తెలియాలా? టోటల్ వర్క్ తెలియాలా, పర్ డే ఎఫిషియన్సీ, ఒక రోజుకు వాళ్ళ సామర్థ్యము తెలియాలా. మరి 12 కు 15 కు 20 కి ఎల్సిఎం ఎంత అంటే 60. 12లో 5 times, 15లో 4 times, 20లో 3 times. నాకు టోటల్ వర్క్ తెలుసు, వాళ్ళ పర్ డే రోజుకు వాళ్ళు చేసే పని కూడా తెలుసు. బట్ మిత్రమా ఇక్కడ నన్ను ఏమడిగాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఆ పనిని, ఏ పనిని? ఈ 60 పనిని, ఈ 60 పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే నాకు రోజుకు వాళ్ళు ఎంత చేస్తారో తెలియాలి కదా. 60 పని అయితే ఉంది, రోజుకు ఎంత చేస్తారో తెలిస్తే ఎన్ని రోజులు అనేది నాకు తెలుస్తుంది కదా. దానికంటే ముందు ఎఫిషియన్సీస్ మనం చూద్దాం. చూడు 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 చూడు, ఇక్కడ ఏ ఒక్కడే లేడు. ఏ ప్లస్ బి అయితే రోజుకు 5 అంట. బి ఒక్కడే లేడు. బి ప్లస్ సి అయితే రోజుకు 4 అంట. సి ప్లస్ ఏ అయితే రోజుకు 3 అంట. ఏంది సార్, సపరేట్ సపరేట్ ఎఫిషియన్సీ ఇచ్చుంటే అది రాసుకునేవాడిని కదా. ఏంది పేర్లు జంటలు ఇచ్చినాడే. ఏం చెయ్యాలా? ఒక్కసారి గమనించు. ఏ ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, అంటే ఏ 2 సార్లు ఉంది. బి ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. బి 2 సార్లు ఉంది. సి ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. అంటే అన్ని డబల్ ఉన్నాయి. సో ఇవన్నీ యాడ్ చేస్తే నాకు 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంతే కదా వచ్చేది. మరి ఇక్కడ ఎఫిషియన్సీస్ యాడ్ చేస్తే 5 + 4 + 3 12 కదా అవుతుంది. అనగా ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీస్ ని డబల్ చేస్తే 12 అంట. మరి ఇదేమైతుంది? 2లో 6 times. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత అంటే 6 వచ్చేసింది కదా నాకు. ముగ్గురు ఎఫిషియన్సీస్ రోజుకు 6 పని చేస్తున్నారు. అట్లాంటిది 60 పని పూర్తి చేయాలా. 60 పనిని రోజుకు 6 పని చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది మిత్రమా? 10 days లో కంప్లీట్ అవుతుంది. క్లోజ్. ఏముంది ప్రశ్నలో? బేసిక్ కదా, మనం ఏబిసి చేసే వాళ్ళం. ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ సి అన్నాడు. ఏముంది దాంట్లో మార్పు? ఏమి లేదు పా, మనం అర్థం చేసుకునే విధానంలోనే ఉంది. చూడు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న.
అంత చిన్న ప్రశ్న అయితే కాదు. సో ఆన్సర్ ఎంత అంటే 10 days అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు ఇది ఇంకా మంచి ప్రశ్న మిత్రమా. 10 men ఆర్ 15 women క్యాన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 24 days అంట. 10 మంది పురుషులు లేదా 15 మంది స్త్రీలు ఒక పనిని 24 రోజులలో పూర్తి చేయగలరు. మిత్రమా ఏం చెప్తున్నాడు? 10 మంది పురుషులు లేదా 15 మంది స్త్రీలు ఒక పనిని వీళ్ళైనా 24 రోజుల్లోనే పూర్తి చేస్తారంట, వీళ్ళైనా 24 రోజుల్లోనే పూర్తి చేస్తారంట. అనగా ఇక్కడ ఒక వర్క్ కంప్లీట్ అయింది. అనగా 10 మంది పురుషులు 24 రోజులు కష్టపడితే ఒక వర్క్ అయిపోయింది. మరి ఇక్కడ కూడా అదే వర్క్, సేమ్ వర్క్ 15 members ఉమెన్ 24 days లో కంప్లీట్ చేస్తారంట. అంతే కదా. ఒక వర్క్ 10 men 24 days, 15 women 24 days. ఇక్కడ నుంచి నేను మెన్ ఉమెన్ ఎఫిషియన్సీ బయటకు తీస్తా. ఈ 24 క్యాన్సలా? 5 లో 2 times 5 లో 3 times నాకు మిగిలింది ఏంటి? 2 men ఈజ్ ఈక్వల్ టు 3 women. అంటే ఒక పురుషుడు డేస్ చూడు 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 ఒక పురుషుడు 2 రోజుల్లో చేసే పనిని అదే పనిని ఒక మహిళ 3 రోజుల్లో చేస్తుందంట. డేస్ అనగా మెన్ ఉమెన్ డేస్. వీడు 2 రోజుల్లో చేసే పని మహిళ 3 రోజులు పడుతుంది. మరి స్టార్టింగ్ లో ఒక రిలేషన్ చెప్పిన గుర్తుందో లేదో మరి ఒక్కసారి చూడు. డేస్ అనగా టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ కదా. నేను అక్కడ నుంచి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అందుకే ఆ రిలేషన్ ఉపయోగపడుతుంది. చూడు 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 ఇప్పుడు చూడు. ఈ డేస్ 2:3 అయితే నేను దీనికి ఎఫిషియన్సీ సామర్థ్యము 3:2 రాసుకోలేనా? అయిపోయింది కదపా. ఇంకేముంది? నాకు ఎఫిషియన్సీ తెలుసు. ఒక మెన్ రోజుకు 3 పని చేస్తాడు, ఒక ఉమెన్ రోజుకు 2 పని చేస్తుంది. ఇక్కడ నుంచి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే పనిని 10 men 24 days లో కంప్లీట్ చేస్తారు. సో టోటల్ వర్క్ ని 10 men 24 days లో కంప్లీట్ చేస్తారు. అప్పుడు 10 men అంటే ఒక మెన్ రోజుకి ఎంత చేస్తాడు? 3 చేస్తాడు. అప్పుడు 10 men ఒక్కొక్కడు 3 చేస్తా ఉన్నాడు ఇంటూ 24 అనగా 30 ఇంటూ 24. ఇది నా టోటల్ వర్క్. మిత్రమా అర్థమైందా? చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా విను. సో నాకు ఇక్కడ 10 men 24 days ఒక వర్క్ కంప్లీట్ అయింది. ఇదే వర్క్ ని ఉమెన్ మహిళలు అయితే 15 మంది 24 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇది అదే వర్కే, ఇది ఒకే వర్కే. రెండింటిని ఈక్వేట్ చేసా. అక్కడ నుంచి నాకు డేస్ వచ్చాయి. దాన్ని ఇన్వర్స్ చేసి ఎఫిషియన్సీ ఫౌండ్ అవుట్ చేసా. అనగా ఒక మహిళ రోజుకు 2 పని చేస్తుంది, ఒక పురుషుడు రోజుకు 3 పని చేస్తాడు. అనగా 10 మంది పురుషులు 24 రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడా? ఆ స్టేట్మెంట్ నుంచి నేను టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసా. సో ఇక్కడ టోటల్ వర్క్ ఎంత? 30 ఇంటూ 24. క్లియరా? డన్. ఈ 30 ఇంటూ 24 ఈ టోటల్ వర్క్ ని ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ 10 men and 15 women టుగెదర్ క్యాన్ ఫినిష్ ద వర్క్. ఆ మొత్తం పనిని 10 మంది పురుషులు 15 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో చేస్తారు? మిత్రమా మరి 10 మంది పురుషులు అన్నాడు. 10 మంది అంటే ఒక పురుషుడు రోజుకి ఎంత చేస్తాడు? 3 చేస్తాడు. అనగా 10 ఇంటూ 3 10 మంది పురుషులు ప్లస్ 15 members ఉమెన్ అంట. 15 మంది మహిళలు. ఒక మహిళ రోజుకి ఎంత చేస్తుంది? 2 చేస్తుంది. అప్పుడు 15 మంది మహిళలు ఇంటూ 2. సో 30 ఇంటూ 24 డివైడెడ్ బై 10 3s 30, 15 2s 30, 30 ప్లస్ 30 60. 30లో 2 times, 2లో 12 times. క్లోజ్. సో ఆన్సర్ ఎంత అంటే 12 రోజులు. చూడు ఎంత మంచి క్వశ్చన్. ఇదేదో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ లోనో మెయిన్స్ లోనో జేఈలోనో కాదు ఇచ్చింది. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025. ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ బట్ చాలా ఈజీ. నీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలా? క్లియరా? సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ సి 12 days అని చెప్పు. మిత్రమాట మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పి కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days అండ్ క్యూ ఇన్ 24 days. పి ఒక పనిని 16 రోజుల్లో చేయగలడు. అదే పనిని క్యూ 24 రోజుల్లో చేయగలడు. అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ సహాయంతో దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days. అయితే ఆర్ సహాయం చేయడం వలన, ఆర్ అనే వ్యక్తి సహాయం చేయడం వల్ల ఆ మొత్తం పనిని వాళ్ళు 6 రోజులలో పూర్తి చేశారు. అయితే ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ ఆర్ అలోన్ డూ ఇట్? ఆర్ ఒక్కడే ఆ మొత్తం
మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పినాడు? P can do in 16 days, Q can do in 24 days. దన్ ఇక్కడ నుంచి నాకు LCM 48, 16 లో 3 టైమ్స్, 24 లో 2 టైమ్స్ వచ్చేసింది కదా. నాకేం తెలుసు ఇప్పుడు? టోటల్ ఎఫిషియన్సీ. వీడేమో రోజుకు 3 పని, వీడేమో రోజుకు 2 పని చేస్తున్నాడు. అక్కడి నుండి మొత్తం పని టోటల్ వర్క్ 48 అని తెలుసు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్. ఆర్ సహాయం తీసుకున్నారంట. ఎవరు? పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ముగ్గురు కలిసి పని ప్రారంభించారు. ఏం చేశారు? దే కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 6 days. ఈ ముగ్గురు కలిస్తే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తయింది అంట? 6 days లో పూర్తయిందంట. మిత్రమా నాకు చూడు, 6 రోజుల్లో పని పూర్తయింది అంటే పి రోజుకి ఎంత చేస్తాడు? 3 చేస్తాడు. క్యూ రోజుకి ఎంత చేస్తాడు? 2 చేస్తాడు. బట్ ఆర్ రోజుకి ఎంత చేస్తాడు? నాకు తెలియదు కదా. ఆరు పని ఎంతో నాకు తెలియదు కదా. సో వీడేమో రోజుకు 3, వీడేమో రోజుకు 2. ఆ విధంగా 6 రోజులు పని చేస్తే రోజుకు వీళ్ళిద్దరూ కలిస్తే ఎంత పని చేస్తారు? 5 పని చేస్తారు. అనగా 6 రోజులలో P ప్లస్ Q 6 into 5 30 వర్క్ ని కంప్లీట్ చేశారు. అయిందా? 30 వర్క్ కంప్లీట్ అయిపోయిందా? ఇంకా నాకు 48 వర్క్ లో 30 వర్క్ కంప్లీట్ అయితే రిమైనింగ్ ఈ 18 వరకు ఉన్నది. ఈ రిమైనింగ్ 18 ఎవరు చేసి ఉండాలా? ఆర్ గాడగా చేసి ఉండాలా. పీక్యూ 6 days ఎంతో చెప్పేస్తాం. ఇంకా ఆర్ రిమైనింగ్ 18 వరకు చేయాలా. ఎన్ని రోజుల్లో చేసినాడు? ఆర్ 18 వర్క్ ని 6 days లోనే కదా వాడు కూడా చేసింది. సో 18 వరకు 6 days లో చేసినాడంటే వాడు 3 per day చేశాడు. 6 లో 3 టైమ్సే కదా. అనగా రోజుకు 3 పని చేశాడు. ఎవరు? ఆర్. అంటే ఇక్కడ నుంచి నాకు ఆర్ ఎఫిషియన్సీ తెలిసిపోయిందా? ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్, జాగ్రత్తగా విను. సో ఇక్కడ నుంచి ఆర్ రోజుకు 3 పని చేయడం జరిగింది. మరి మిత్రమా బాగుంది. ఇప్పుడు నన్ను ఏమడిగాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఆర్ అలోన్ క్యాన్ డూ ఇట్. ఆర్ ఒక్కడే అయితే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? మరి ఆర్ ఒక్కడే ఆ పని, ఏ పని? ఈ 48 పని ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే వాడు రోజుకి ఎంత చేస్తున్నాడు? 3 చేస్తున్నాడు. 48/3, 3లో ఒకసారి 6 సార్లు 16 days లో కంప్లీట్ చేస్తాడు. చూడు ఎంత మంచి ప్రశ్న అడగడం జరిగిందో. ఏ ఎగ్జామ్ లో అంటే RRB ALP CBT 2 2025 మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న మిత్రమా ఇది. సో జాగ్రత్త. ఆన్సర్ ఎంత అంటే 16 days. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మిత్రుడు నోట్స్ రాసుకుంటున్నాడు. మిత్రమా ఆన్సర్స్ మాత్రమే రాసుకో. క్వశ్చన్స్ PDF పెడతాను కదా, కమెంట్ సెక్షన్ లో నీకు ప్రింటబుల్ ఫార్మాట్ లో PDF పిన్ చేసి పెట్టడం జరుగుతుంది కదా. క్లాస్ నీట్ గా విను ఫస్ట్. క్లియరా? డన్. నెక్స్ట్ 40 men క్యాన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 15 days అంట. 40 మంది పురుషులు ఒక గోడను 15 రోజుల్లో నిర్మిస్తారు. హౌ మెనీ మోర్ మెన్ రిక్వైర్డ్ టు బిల్డ్ ఇట్ ఇన్ 10 days అంట. మిత్రమా 40 మంది పురుషులు అయితే ఒక పనిని లేదా ఒక గోడను 15 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే గోడను 10 రోజుల్లోనే పూర్తి చేయాలి అంటే 40 మందితో పాటు ఇంకా ఎక్కువ ఎంతమంది పురుషులు కావాలి అంటున్నాడు. సరే డన్. ఒక గోడ ఉంది, 1 వాల్ ఉంది. ఈ వాల్ ని 40 మంది పురుషులు అయితే 15 రోజుల్లో పూర్తి చేసినారు. ఇదే వాళ్ళని మళ్ళీ ఇదే వర్కే మరలా ఇదే వాళ్ళని 10 days లో కంప్లీట్ చేయాలంట. నేను X men కావాలనుకుంటా. 15 రోజుల్లో పూర్తి చేయాలంటే 40 మంది కావాలా. 10 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది కావాలో నాకు తెలియదు. జస్ట్ క్యాన్సిలేషన్. 10 లో ఎన్నిసార్లు? 4 times. 15 4s 60. సో X ఈజ్ ఈక్వల్ టు 60. అనగా అదే గోడను 10 రోజుల్లో పూర్తి చేయాలంటే X మెంబర్స్ అనగా 60 మంది కావాలి. బట్ వాడేమడిగినాడు? ఆ గోడను 10 రోజుల్లో నిర్మించడానికి అదనంగా ఎంతమంది కావాలి? హౌ మెనీ మోర్ అంటే ఈ 60లో నాకు స్టార్టింగ్ లో 40 మంది ఉన్నారు కదా. అంటే ఈ 40 మందితో పాటు అదనంగా ఎంతమంది అవసరమయ్యారు? 20 మంది. సో అదనంగా హౌ మెనీ మోర్ అంటే 20 అని చెప్పాలా, లేదా 10 రోజుల్లో ఎంతమంది అంటే 60 అని చెప్పాలా. బట్ వాడు అదనంగా అన్నాడు కదా. అదనంగా నాకు ఎంతమంది అవసరమయ్యారు? 20 మంది. క్లోజ్. ఆప్షన్ సి 20 ఆన్సర్. చూడు RRB JE జూనియర్ ఇంజనీర్ CBT 1 2025లో అడిగిన ప్రశ్న సోదరా. జాగ్రత్త, కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. అదనంగా అంటే మోర్ అంటే 20, లేదా హౌ మెనీ మెంబర్స్ రిక్వైర్డ్ అంటే 60. మోర్ అన్నాడు కాబట్టి 20. క్లియరా? క్రిస్టల్ క్లియర్. A and B can complete a task in 30 days. They work for 20 days and then B leaves అంట. A మరియు B లు ఒక పనిని 30 రోజులలో చేయగలరు. బాగుంది. వారు 20 రోజులు ఆ పని చేసిన తరువాత B మానేసినాడంట.
ఏమంట వానికి ఎంత పని పడిందంట మానేసినాడు. అయితే మిగిలిన పనిని ఏ 20 రోజులలో పూర్తి చేశాడు. అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? చూద్దామా. ఎక్సలెంట్ క్వశ్చన్ మిత్రమా, ఇది ప్యూర్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్. మరి ఎక్కడొచ్చింది? ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో రావటం జరిగింది. చూడు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజులలో పూర్తి చేయగలరు. నెక్స్ట్ ఏమన్నాడు? దే వర్క్ ఫర్ 20 days. ఇంకా వర్క్ లేక దిగిపోయినారు వాళ్ళు. బట్ ఇక్కడ నాకు టోటల్ వర్క్ తెలియాలంటే ఇంకొక రెఫరెన్స్ ఇచ్చుండాలి వాడు. ఇంకొక A30 B30 ఏదో ఒకటి ఇచ్చుంటే నేను ఫైండ్ అవుట్ చేసేవాడిని. బట్ ఇక్కడ నాకు టోటల్ వర్క్ తెలియకుండా నేను ముందుకు వెళ్ళలేను మిత్రమా. సో నేను ఏమనుకుంటా 30 days కాబట్టి 30 మల్టిపుల్స్ లో ఏదో ఒకటి అనుకుంటా. సో నేను టోటల్ వర్క్ ఎంత అంటే 30 అనుకుంటా. టోటల్ వర్క్ ఎంత అంటే 30 అనుకుంటా. క్లియరా? అనుకోవచ్చు అజంప్షన్ 60 అనుకో, 90 అనుకో, ఏదైనా అనుకో. 30 మల్టిపుల్స్ లో అనుకుంటే ఈజీగా ఉంటుంది. డన్. ఇప్పుడు ఏం జరిగింది? దే వర్క్ ఫర్ 20 days. వాళ్ళు 20 రోజులు పని చేశారు. వాళ్ళు అంటే ఎవరు? ఏ ప్లస్ బి 20 days పని చేశారు. మిత్రమా 30 days కి 30 వరకు చేస్తే 20 days కి ఎంత చేస్తారు? 20 వరకే చేస్తారు కదా. సో ఏ ప్లస్ బి 20 days గాను 20 వరకు కంప్లీట్ చేసేసారు. 30 వరకు లో 20 వరకు పోతే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 10 వరకు ఉంది. ఈ రిమైనింగ్ 10 వరకు ఉంది. ఈ రిమైనింగ్ 10 వరకు ని ఎవరు చేసినారు? 20 days పని చేసి బి వెళ్ళిపోయినాడంట. అంటే బి లెఫ్ట్. ఈ ఏ ప్లస్ బి లో బి వెళ్ళిపోయాడు. ఏ ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 20 days. అంటే ఈ 10 వరకు ఎవరు చేశాడు? ఏ గాడు చేశాడు. ఈ ఎన్ని రోజులలో చేశాడు? 20 days లో చేశాడు. అదే కదప్పా వాడు ఇచ్చింది. బి లీవ్స్, ఏ ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 20 days. ఆ రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 10 వరకు 20 days లో చేశాడు. డన్. అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ క్యాన్ డూ ద హోల్ వర్క్? ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఆ పనిని చేయగలడు? అనగా మిత్రమా నాకున్న టోటల్ వర్క్ ఎంత సోదరా? 30 కదా. ఏ 10 వర్క్ అయితే 20 days లో చేసినాడు. మరి టోటల్ వర్క్ అయినా 30 వర్క్ ని ఎన్ని రోజులలో చేయగలడు? అయిపోయిన క్వశ్చన్ ఇంతపా. చాలా ఈజీగా ఉంటది కాన్సెప్ట్ తెలిస్తే. ఏ 10 పనిని 20 రోజుల్లో చేస్తే 30 పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? ఎన్ని రోజుల్లో చేస్తాడు? 10లో 2 సార్లు 32 60 days లో ఎత్తి పక్కన పెడతాడు. అర్థమైందా? చూడు ఎంత సింపుల్ గా ఉందో కాన్సెప్ట్. చూడటానికేమో అమ్మో 2 రెఫరెన్స్లు లేవే, టోటల్ వర్క్ నేను ఫైండ్ అవుట్ చేయలేనే అన్న కన్ఫ్యూజన్ లేకపోతావు. అసంప్షన్ టోటల్ వర్క్ 30 అనుకో, ఈజీగా వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ ఎంత అంటే 60 days. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ లో వచ్చిన ప్రశ్న మిత్రమా, జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంట. అనగా ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఏ వర్క్ ట్వైస్ బి కంటే 2 రెట్లు ఎక్కువగా పని చేస్తాడు ఏ. అనగా ఇక్కడ నుంచి నాకేమొచ్చింది? ఎఫిషియన్సీ, సామర్థ్యము వచ్చింది. అనగా రోజుకు 2 వీడు పని చేస్తాడు, రోజుకు 1 వీడు పని చేస్తాడు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 14 days. ఇద్దరు కలిసి పని చేస్తే ఆ పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలరు. అనగా ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పని చేస్తే ఒక పనిని 14 days లో కంప్లీట్ చేస్తారంట. మిత్రమా రోజుకు వాళ్ళు ఎంత చేస్తున్నారు? 3 చేస్తున్నారు. 2 + 1 3. అలాంటిది 14 రోజుల్లో కంప్లీట్ చేస్తారంట. ఇక్కడ నుంచి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? 14 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు, రోజుకు 3 చేస్తున్నారు. సో 42. ఏంటి 42? నా టోటల్ వర్కే కదా. నాకు ఎఫిషియన్సీ తెలుసుపా, వాళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో తెలుసుపా. ఆ నుంచి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయలేనా? చేసి పక్కన పెట్టినా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ క్యాన్ కంప్లీట్ ఇట్. బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? మరి బి ఆ పని, ఏ పని? ఆ 42 వరకు ఒక్కడే ఎన్ని రోజుల్లో? మొత్తం 42 పని. రోజుకు బి చేసేది ఎంత? 1 పని. సో 42 పని రోజుకు 1 చేస్తా ఉంటే ఎన్ని రోజులు పడుతుంది? 42 days పడుతుంది. క్లోజ్. ఆప్షన్ డి. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న. కాన్సెప్ట్ అంతా అదే సోదరా, అడిగే విధానం మాత్రమే మారుతా ఉంటది. అందుకే కాన్సెప్ట్ మీద గ్రిప్ తెచ్చుకో సోదరా అని నేను 100 సార్లు చెప్తా. ఏ క్యాన్ డూ వర్క్ ఇన్ 10 days అంట. ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు. బి ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. అనగా వాళ్ళు ఆ పనిని రోజు విడిచి రోజు, అనగా ఒక రోజు ఇద్దరు పని చేయరు. ఒక రోజు ఒకటి పని చేస్తే ఇంకొక రోజు ఇంకొకటి, మళ్ళీ వాడు ఆ విధంగా పని చేస్తే స్టార్టింగ్ విత్ ఏతో ప్రారంభం అయ్యింది. అయితే ఎన్ని రోజుల్లో ఆ పని కంప్లీట్ అవుతుంది? కాన్సెప్ట్ ఒకటే, అడిగే విధానం మారింది. చూద్దాం. ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, బి ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. మరి ఇక్కడ నుంచి టోటల్ వర్క్ ఏమైతుంది? ఎల్సిఎం 30. 10 లో 3 times, 15 లో 2 times. అనగా నాకు ఇక్కడ టోటల్ వర్క్ తెలుసు, పర్ డే వీడు చేసే పని తెలుసు, పర్ డే వీడు చేసే పని తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ వర్క్స్ స్టార్టింగ్ విత్ ఏ
దే వర్క్ అన్ ఆల్టర్నేట్ డేస్. అనగా ఏ ఒక రోజు పని చేస్తాడు, నెక్స్ట్ డే బి వస్తాడు, మళ్ళీ ఏ పని చేస్తాడు, మళ్ళీ బి వస్తాడు, మళ్ళీ ఏ పని చేస్తాడు, మళ్ళీ బి వస్తాడు. ఇట్లా ఎంత వరకు పని చేస్తారు వీళ్ళు? ఈ 30 వరకు కంప్లీట్ అయ్యేంత వరకు పని చేస్తారు కదా. ఏ మొదటి రోజు 3 పని, బి 2 పని, మళ్ళీ ఏ 3, మళ్ళీ బి 2, మళ్ళీ ఏ 3, మళ్ళీ బి 2, ఇట్లా పోతా ఉంటది. ఎంత వరకు? 30 వరకు కంప్లీట్ అయ్యేంత వరకు. మిత్రమా, అనగా నేను ఇది ఒక సెట్ గా తీసుకోవచ్చా? 3-2 3-2 3-2 ఇట్లా సెట్ గా తీసుకోవచ్చా? అనగా ఇది 1 డే ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, అనగా 2 days కి గాను ఎంత వర్క్ జరుగుతా ఉంది? 3+2 5 వరకు జరుగుతా ఉంది. 2 రోజులకు గాను 5 పని జరుగుతా ఉంది. నాకు ఎంత పని జరగాలి? 30 పని జరగాలి. సో 30 వరకు ఎన్ని రోజుల్లో జరుగుతుంది? అయిపోయింది కదా, సింపుల్ క్వశ్చనే కదా. 2 రోజుల్లో 5 పని జరిగితే 30 పని ఎన్ని రోజుల్లో జరుగుతుంది? 5 లో 6 times 6 2s 12, సో 12 రోజుల్లో జరుగుతుంది సోదరా. క్లోజ్, అంతే. ఏముంది బా ప్రశ్న? చాలా ఈజీ. ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఈజీ. మనము కన్ఫ్యూజ్ అవుతాం అంతే. సార్ ఏబి మాత్రమే ఎందుకు సెట్ తీసుకున్నాం అంటే, ఏబి 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 అవే కదా రిపీట్ అవుతున్నాయి. ఏ సెట్ అయితే రిపీట్ అవుతుందో దానినే ఒక సమితి, ఒక సెట్ గా తీసుకోవడం జరుగుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఆన్సర్ ఎంత అంటే 12 రోజులు. ఆర్ఆర్బి గ్రూప్ డి మిత్రమా, 10th క్లాస్ ఆస్పిరెంట్, ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మెన్, ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలో వచ్చిన జాగ్రత్త, ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్. 12 men working 8 hours a day complete a work in 10 days. In how many days will 16 men work in 10 hours a day complete the same work? 12 మంది పురుషులు రోజుకు 8 గంటలు పని చేస్తూ 10 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. ఎవరు? పురుషులు. అయితే 16 మంది పురుషులు రోజుకు 10 గంటలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? చూడు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న ఇది. ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న. చూద్దాం. ఒక వర్క్ ఉందంట, ఏదో ఒక వర్క్ నాకు తెలియదు ఆ వర్క్. ఏమంటున్నాడు? 12 men 8 hours per day చేస్తూ 10 days లో ఈ వర్క్ ని కంప్లీట్ చేసినారంట. క్లియరా? అదే వర్క్ ని, అదే 1 వర్క్ ని ఏం జరుగుతా ఉంది? 16 men 10 hours a day రోజుకు 10 గంటలు పని చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ అదే వరకే, ఇక్కడ అదే వరకు. బట్ ఇక్కడ 12 మంది పురుషులు అయినారు, ఇక్కడ 16 మంది పురుషులు అయినారు. క్లోజ్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేమా? జస్ట్ క్యాన్సిలేషన్ అంతే. ఈ 10 క్యాన్సిల్. 8 లో 2 times, 2 లో 6 times, సో ఇక్కడ 6 మిగిలింది, ఇక్కడ x మిగిలింది. x ఈజ్ ఈక్వల్ టు 6. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సో ఆ 16 మంది పురుషులు రోజుకు 10 గంటలు పని చేస్తూ ఆ పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. క్లోజ్. 6 days ఆన్సర్. ఏ అండ్ బి కాంట్రాక్ట్ టు డూ ఏ వర్క్ ఫర్ 4500. ఏ మరియు బి ఇద్దరు ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఎంత అమౌంట్ కి అంటే 4500 రూపీస్ అమౌంట్ కోసం ఒక పనిని ఒప్పుకున్నారు ఇద్దరు, ఏ అండ్ బి. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? ఏ ఆ పనిని 10 రోజుల్లో చేయగలడు, బి ఆ పనిని 15 రోజుల్లో చేయగలడు. అయితే ఏ యొక్క వాటా ఎంత లేదా బి యొక్క వాటా ఎంత ఏదైనా అడగొచ్చు. 4500 రూపాయలు సొమ్ము ఉంది ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. అయితే ఏ వాటా ఎంత, బి వాటా ఎంత? ఫస్ట్ అయితే నాకు తెలిసిన తర్వాత నేనేం చేస్తా? టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తా. 30, 10 3s 30, 15 2s 30. టోటల్ వర్క్ వచ్చింది, వాళ్ళ పర్ డే ఎఫిషియన్సీస్ వచ్చినాయి. క్లియరా? మరి సొమ్ము దేని ప్రకారం డివైడ్ చేయడం జరుగుతుంది మిత్రమా? వాళ్ళ ఎఫిషియన్సీస్, వాళ్ళ సామర్థ్యాలను బట్టే కదా. ఇప్పుడు నా సామర్థ్యం ఎక్కువ. సపోజ్ నేను ఏ అనుకుంటా, నాకు 3 సామర్థ్యం ఉంది అనగా నేను రోజుకు 3 పని చేస్తున్నా. బట్ బి గాడు రోజుకు 2 పని మాత్రమే చేస్తున్నాడు. ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తాయి నువ్వు చెప్పు? ఎవడు ఎక్కువ పని చేస్తే వానికి ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ పని చేస్తే తక్కువ డబ్బులు వస్తాయి. సో ఈ 3 భాగాలు ఏ చేస్తున్నాడు, 2 భాగాలు బి చేస్తున్నాడు. మొత్తం ఎన్ని భాగాలు ఉంది? 5 భాగాలు. ఈ 5 భాగాలకు గాను ఎంత సొమ్ముని ఇస్తున్నారు? 4500 సొమ్ముని ఇస్తున్నారు. సో 5 భాగాలకు 4500 అయితే 3 భాగాలు ఏ గాడితే కదా అడిగింది. షేర్ ఆఫ్ ఏ ఎంత? ఏ ఎన్ని భాగాలు? 3 భాగాలు ఎంత? క్లోజ్. ఏం చేయొచ్చు? 5లో 9 సార్లు 9 3ల 27, 2 0 2700. క్లోజ్. అంతే. చాలా సింపుల్ గా ఉంటాయి మిత్రమా. మనం చూసి భయపడకూడదు, చేస్తా ఉంటే చాలా సింపుల్ గా ఉంటాయి. అందుకే కాన్సెప్ట్ మీద గ్రిప్ తెచ్చుకో అని చెప్తున్నా. ఇది ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 2025లో వచ్చిన ప్రశ్న సోదరా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఏఎల్పి టార్గెట్ చేసిన అభ్యర్థులు జాగ్రత్తగా చూడాలి ఈ క్వశ్చన్లు. ఎక్స్ ఈజ్ 3 times as fast as వై. ఎక్స్ వై కంటే 3 రెట్లు సామర్థ్యం ఎక్కువ అనగా ఎఫిషియన్సీ ఇవ్వటం జరిగింది. సో 3:1. ఇది ఏంటిది అంటే వాళ్ళ ఎఫిషియన్సీస్ ఇచ్చాడు. ఎక్స్ కంప్లీట్స్ ఎ వర్క్ ఇన్ 40 days లెస్ దాన్ వై. ఈ ఎక్స్ అనేవాడు ఒక పనిని వై కంటే 40 రోజుల ముందే చేయగలడు అంట. మిత్రమా నేను చూడు, ఈ ఎఫిషియన్సీ ఇచ్చినాడు కదా,
ఇక్కడ డేస్ కి నేను రేషియో రాసుకోలేనా? సామర్థ్యానికి రోజులు ఎప్పుడు ఇన్వర్సే కదా స్టార్టింగ్ లో చూసినలా. సో 3:1 అంటే 1:3. సో ఏ ఒక రోజులో ఆ పని చేస్తే బి 3 రోజుల్లో చేయగలనా? ఎక్స్ లేదా వై రేషియో రాసుకునేలా. చూడు ఎంత ఉపయోగపడిందో. నాకు ఇచ్చింది ఎఫిషియన్సీ, నేను డేస్ లే కన్వర్ట్ చేసుకునేలా. డన్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఎక్స్ అనేవాడు ఒక పనిని వై కంటే 40 రోజుల ముందే పూర్తి చేస్తాడంట. వై కంటే 40 రోజుల ముందు అంటే ఇక్కడ నాకు తెలిసి ఈ వై కంటే వీడు ఎన్ని భాగాల ముందు? 2 భాగాలు. ఆ 2 భాగాలే 40 రోజులు. అనగా ఒక భాగం ఎంత? 20 రోజులు. అనగా ఎక్స్ ఒక పనిని 20 రోజులలో పూర్తి చేస్తే వై అదే పనిని 60 రోజులలో పూర్తి చేస్తాడు. ఎంత ఫాస్ట్ గా అయిపోయింది చూడు. నీకు ఎఫిషియన్సీ రిలేషన్ ఇన్వర్స్ అనే డేస్ కి తెలిస్తే 3:1 1:3. వీడు 3 వీడు 1 అనగా 2 భాగాలు తక్కువ ఎక్స్. ఆ 2 భాగాల విలువ 40 రోజులు అన్నాడు. అప్పుడు ఒక భాగం విలువ 20 రోజులు. సో ఎక్స్ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు, వై అదే పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. మిత్రమా బాగా గమనించు. ఇక్కడ నుంచి నేను టోటల్ వర్క్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా? టోటల్ వర్క్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఈ కాన్సెప్ట్ నుండి ఒకసారి చూడు. ఈ ఎక్స్ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడు, రోజుకు 3 పని చేస్తాడు. అయిపోయిందా? 20 రోజులు ఇంటూ 3 60. టోటల్ వర్క్ 16 కదా. ఎక్స్ ఒక పనిని 20 రోజులు చేస్తాడు, రోజుకు 3 చేస్తాడు, అనగా 60 వరకు. లా నేను వై పరంగా తీసుకుంటా సార్. తీసుకో. వై ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తాడు, రోజుకు ఒక పని చేస్తాడు. 60 ఇంటూ 1 60. ఎట్లా తీసుకున్నా అదే వస్తుంది. మళ్ళీ వెరిఫై చేసి టైం వేస్ట్ చేయాలి పరీక్షలో. ఏదో ఒక్కనే కన్సిడర్ చేయి. సో నా టోటల్ వర్క్ ఎంత అంటే 60. ఇప్పుడు ఆ 60 వరకు నేను చేయాలంట. ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే టుగెదర్? వాళ్ళిద్దరూ కలిసి ఆ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? టోటల్ వర్క్ ఎంత ఉంది? 60 ఉంది. ఇద్దరు కలిస్తే రోజుకి ఎంత పని చేస్తారు? వీడేమో రోజుకు 3, వీడేమో రోజుకు 1. ఇద్దరు కలిస్తే 4 పని చేస్తారు. సో 60/4 15 రోజులలో వాళ్ళు ఆ పనిని పూర్తి చేసి పక్కన పెడతారు, క్లోజ్ అంటారు. 15 రోజులు చేసి వరకు క్లోజ్ అంటారు. సో ఆన్సర్ ఎంత అంటే 15. ఆర్ఆర్బి జేఈ సిబిటి 2 లో వచ్చింది ఈ ప్రశ్న. ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న. 2025 లేటెస్ట్ ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. 5 men or 9 women can do a piece of work in 19 days. చేసినలా ఇట్లాంటి క్వశ్చన్ ఇందాక. 5 men ఒక వర్క్ ని 19 days లో చేస్తారంట. అదే వర్క్ ని 9 women 19 days లోనే చేస్తారంట. సో ఇక్కడ నుంచి ఎఫిషియన్సీ రాదు. ఈ 19 క్యాన్సిల్. సో మెన్ ఈస్ టు ఉమెన్. ఇది ఏంది? నాకు వచ్చింది ఏంది? డేస్ లేదా టైం. అంటే పురుషులు 5 రోజులలో చేసే పనిని మహిళలు 9 రోజుల్లో చేస్తున్నారంట. అంటే 5:9. ఏంటిది? ఇది డేస్. మరి ఎఫిషియన్సీ ఇన్వర్స్ రిలేషన్ కదా, విలోమానుపాతం కదా. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది? 9:5. క్లోజ్. నాకు ఎఫిషియన్సీ తెలుసు. ఇక్కడ నుంచి నేను టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చా మిత్రమా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. టోటల్ వర్క్ ఏమైతుంది? 5 మంది పురుషులు 19 రోజుల్లో పని చేస్తున్నారు. అనగా 5 మంది పురుషులు, ఒక పురుషుడు రోజుకెంత? 9. సో 5 మంది పురుషులు, ఒక పురుషుడు రోజుకు 9. ఎన్ని రోజులు? 19 డేస్. ఇదే కదా నా టోటల్ వర్క్. అయిపోయిందా? డేస్ నుంచి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసిన, ఈ ఎఫిషియన్సీని పట్టుకొని టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసిన. డన్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ ని ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ విల్ 3 men and 6 women కంప్లీట్ ద వర్క్. ఈ టోటల్ వర్క్ ని 3 men అంట. ఒక్కొక్క మెన్ ఎఫిషియన్సీ ఎంత? 9. సో 3 men అంటే 3 × 9 ప్లస్ 6 women అంట. ఒక్కొక్క ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 5. 6 women ఎఫిషియన్సీ ఏమైతుంది? 6 × 5. డన్. క్లోజ్. 5 9s 45. 45 × 19 డివైడెడ్ బై 3 9s 27 ప్లస్ 6 5s 30. ఇంకేం చేయొద్దు మిత్రమా. 45 × 19 మల్టిప్లై చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎలాగో క్యాన్సిల్ చేయాల్సిందే కదా, అంతే పెట్టుకో. 27 + 30 57. దీన్ని క్యాన్సిల్ చేయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 19 లో 3 times, 3 లో 15 times. సో ఆన్సర్ ఎంత అంటే 15 రోజులు. చూడు ఎంత మంచి క్వశ్చన్. ఒకసారి గ్రూప్ డి లో ఇచ్చినాడు అదే ప్రశ్న మళ్ళీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో కూడా ఇవ్వటం జరిగింది. మిత్రమా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రిపిటేషన్ కూడా ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్యాన్ డూ వర్క్ ఇన్ 18 days అంట, బి ఇన్ 24 days అంట. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. ఇద్దరు కలిసి 8 రోజులు పని చేశారు. ఆ తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఈ ప్యాటర్న్ క్వశ్చన్ ఇందాకే చూసినాం మనం. సరే ఒకసారి మళ్ళీ చేద్దాం. ఏ క్యాన్ డూ వర్క్ ఇన్ 18 days, బి క్యాన్ డూ వర్క్ ఇన్ 24 days. దీనికి ఎల్సిఎం ఎంత అంటే 72. 18 లో 4 times, 24 లో
3 times. సో నాకు టోటల్ వర్క్ తెలుసు, పర్ డే ఎఫిషియన్సీస్ కూడా తెలుసు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు ఏమన్నాడు? దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. ఇద్దరు కలిసి 8 రోజులు పని చేశారు. చూద్దాం, A + B ఇద్దరు కలిసి 8 days పని చేశారంట. మరి మిత్రమా, ఇద్దరు కలిస్తే వీడు రోజుకు 4 పని, వీడు రోజుకు 3 పని, ఇద్దరు కలిస్తే రోజుకి ఎంత? 7 పని చేస్తున్నారు కదా. అలాంటిది 8 days, రోజుకు 7, 8 7s 56 వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దా క్లారిటీయా? డన్. 56 పని కంప్లీట్ అయింది. 72లో 56 కంప్లీట్ అయితే మిగిలిన వర్క్ ఎంత అంటే 16 వరకు మిగిలింది. ఎంత మిగిలింది? 16 వర్క్ మిగిలింది. ఇప్పుడు ఎవడు వెళ్ళిపోయినాడు? ఏ వెళ్ళిపోయినాడు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్? ఈ రిమైనింగ్ వర్క్ ని బి ఎన్ని రోజుల్లో చేయగలడు? మిత్రమా, రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 16 ఉంది. ఎవరు చేయాలి? బి చేయాలి. బి రోజుకి ఎంత చేస్తాడు? 3 కదా చేస్తాడు. సో 16 వర్క్ రోజుకు 3 చేస్తే 3లో 5 times 1/3 అనగా 5 1/3 days లో ఆ పని పూర్తి అవుతుంది. చూడు చూడు ఎంత సింపుల్ గా ఉందో. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో అడిగిన ప్రశ్న సోదరా, ఇది చాలా సింపుల్ గా కనిపించడంలా. సో బి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఏ పని? రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ ఎంత ఉంది? 16 ఉంది. రోజుకి ఎంత చేస్తాడు? 3 చేస్తాడు. 16/3 5 1/3 days లో పూర్తి చేస్తాడు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. క్లోజ్ చేసి పక్కన పెట్టాలా. నెక్స్ట్ క్వశ్చన్. 20 men క్యాన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 30 days. ఒక పనిని 20 మంది పురుషులు 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. 20 men 30 days లో వర్క్ కంప్లీట్ చేస్తారంటబ్బా. ఇక్కడ నుంచి నేను టోటల్ వర్క్ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు? 20 మంది 30 రోజుల్లో పూర్తి చేస్తారు అంటే నేను టోటల్ వర్క్ ఒక 600 అనుకుంటా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు? ఆఫ్టర్ 15 days 10 more men joined them. అంటే 15 రోజుల తర్వాత 10 మంది పురుషులు అదనంగా చేరారు. అంటే మిత్రమా, 15 రోజుల తరువాత కదా, అంటే ఆ 15 రోజులు ఈ 20 మంది పని చేసినట్టే కదా. ఆఫ్టర్ 15 days 10 more joined అంటే 15 days వరకు ఎవరు చేశారు? ఆ 20 మంది చేసినట్టేనా. సో 20 మంది 15 రోజులు చేస్తే ఎంత పని పూర్తయింది? 300 వరకు కంప్లీట్ అయిపోయింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. 600లో 300 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 300 వరకు ఉంది. ఈ రిమైనింగ్ ఎవరు చేయాలంట? 10 more men joined అంట. అంటే స్టార్టింగ్ లో 20 మంది ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 10 మంది అదనంగా చేరారు. 20 మందికి 10 మంది అదనంగా చేరితే 30 మంది అవ్వలేదా? డన్. 30 మంది అయ్యారు. 10 more men joined. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద రిమైనింగ్ వర్క్ బి ఫినిష్డ్? అయితే ఆ మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? మిగిలిన పని ఎంత? 300. ఉన్న పురుషులు ఎంత? 30 మంది. క్లోజ్ ఎంత అంటే 10 రోజులలో పూర్తవుతుంది. 0 0 3లో 10 times. సో 10 days లో పూర్తి అవుతుంది. సింపుల్ క్వశ్చన్ అప్ప, ఏం లేదు క్వశ్చన్ లో, అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఆన్సర్ ఎంత అంటే 10 days. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. అన్ని లేటెస్ట్ క్వశ్చన్స్. A and B can do a piece of work in 20 days and 30 days respectively. అనగా ఏ ఒక పని 20 రోజుల్లో చేస్తాడు, బి అదే పని 30 రోజుల్లో చేస్తాడు. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి పని ప్రారంభించారు. అయితే బట్ బి లీవ్స్ 5 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. పని పూర్తవడానికి 5 రోజుల ముందు బి వెళ్ళిపోయాడు. అయితే హౌ మెనీ డేస్ డిడ్ ద వర్క్ లాస్ట్? అయితే ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తయింది? రిమైనింగ్ అడగట్లా, మొత్తం పని అడుగుతున్నాడు. ఫర్ హౌ మెనీ డేస్ డిడ్ ద వర్క్ లాస్ట్ అంట. చూద్దాం. ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 20 రోజులు. బి అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు? 30 రోజులు. టోటల్ వర్క్ ఎంత? 60. 20లో 3 times, 30లో 2 times. అనగా నాకు టోటల్ వర్క్ వచ్చింది. వీడేమో ఏ గాడి ఎఫిషియన్సీ 3 per day, బి గాడి ఎఫిషియన్సీ 2 per day. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు? దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి పని ప్రారంభించారు. మిత్రమా, ఒక్కసారి లైన్ మీద చూద్దాం. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పని ప్రారంభించారు. ఇద్దరు కలిసి పని ప్రారంభించారు. బట్ బి లీవ్స్ 5 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. ఇక్కడికి పని పూర్తయింది అనుకుందాం. ఇక్కడికి పని పూర్తయింది అనుకున్నాం. పని పూర్తవటానికి 5 రోజుల ముందు బి వెళ్ళిపోయాడు అంట. అంటే పని పూర్తవటానికి 5 రోజుల ముందు బి వెళ్ళిపోయాడు అంటే ఈ 5 రోజులు ఎవరు పని చేసినట్టు? ఏ ఒక్కడే పని చేశాడు కదా. సో ఈ 5 రోజులు ఏ పని చేశాడు? మిత్రమా, అర్థం అవుతుందా? పని పూర్తయింది ఇక్కడ అనుకుంటే ఆ పని పూర్తవడానికి 5 రోజుల ముందు బి వెళ్ళిపోయాడు అంటే ఆ 5 రోజులు ఎవరు చేసినట్టు పని? ఏ చేసినట్టే కదా. క్లియర్. ఏ 5 రోజులలో ఎంత పని చేయగలడు? ఏ రోజుకు 3 పని చేస్తాడు. అలాంటిది 5 రోజులలో 15 వరకు చేసినాడు. క్లియరా? డన్. ఇప్పుడు 60 వరకులో 15 వరకు ఏ చేసేసినాడు పా. ఇంకా మిగిలింది ఎంత? 45 వరకు. ఈ 45 వరకు ఎవరు చేయాలా?
ఏ ప్లస్ బి చేయాల్సిందే కదా. ఏ రోజుకు 3, బి రోజుకు 2, ఏ ప్లస్ బి కలిస్తే రోజుకు 5. సో 45 పని రోజుకు 5 చేస్తే 9 రోజులు పడుతుంది. చూడు, అనగా ఏ ప్లస్ బి 9 రోజులు పని చేసినారు, ఆ తర్వాత ఏ ఒక్కడే 5 రోజులు పని చేసినాడు. అనగా ఆ మొత్తం పని పూర్తవడానికి ఇక్కడ ఒక 9 రోజులు, ఇక్కడ ఒక 5 రోజులు, మొత్తం కలిపితే ఎన్ని రోజులు చెప్పాలా? 14 రోజులు పట్టింది. ఎంత కాన్సెప్చువల్ క్వశ్చన్ అంటే కన్ఫ్యూజ్ అయితే పోతుంది క్వశ్చన్. లాస్ట్ 5 రోజులు బి లేడు అంటే ఆ 5 రోజులు ఏ ఒక్కడే ఉన్నట్టు కదా, అందుకే ఏం తీసుకున్నా. ఇంకా ఏ ఎంత పని చేశాడంటే 15 వరకు, రిమైనింగ్ 45 ఎవరు చేశాడంటే ఇద్దరు కలిసి చేశారు కదా. అంటే ఇద్దరు కలిసి 9 రోజులు పని చేసినారు, ఏ ఒక్కడే 5 రోజులు చేసినాడు. 9 + 5 14 రోజులు. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 2025లో వచ్చిన ప్రశ్న, అసిస్టెంట్ లోకో పైలట్ మెయిన్స్ ఎగ్జామ్ లో వచ్చిన ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of efficiencies of A and B is 3:4. A మరియు బి సామర్థ్యాల నిష్పత్తి నాకు ఇచ్చేసినాడు పా. ఎఫిషియన్సీ రేషియో ఎంత అంటే 3:4 అంట. మరి ఏమన్నాడు? ఏ టేక్స్ 12 days more than B to complete the work. ఏ అనేవాడు బి కంటే 12 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. చూడు, నాకు ఇచ్చింది సామర్థ్యాలు, బట్ చెప్పేది మాత్రం రోజులలో. నాకు రిలేషన్ తెలుసు కదా, స్టార్టింగ్ లో చూసాము కదా. ఎఫిషియన్సీ టైం కి ఇన్వర్స్ రిలేషన్. సో 4:3. ఏ అనేవాడు బి కంటే 12 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. నాకు ఇక్కడ ఏ అనేవాడు బి కంటే ఎన్ని భాగాలు ఎక్కువ? ఈ ఏ అనేవాడు బి కంటే ఒక భాగం ఎక్కువ కదా, ఆ ఒక భాగాన్ని 12 రోజులు అన్నాడు. అయితే ఇక్కడి నుండి నాకు ఏ ఎన్ని రోజుల్లో పని చేస్తాడు, బి ఎన్ని రోజుల్లో పని చేస్తాడు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఒక భాగం 12, అప్పుడు 12 4s 48 days లో ఏ ఒక పని పూర్తి చేస్తాడు, బి 36 days లో ఒక పని పూర్తి చేస్తాడు. ఇంతకంటే సింపుల్ గా ఉందా? ఇక్కడ నుంచి ఒక అబ్జర్వేషన్ చెయ్యి, నేను ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? టోటల్ వర్క్ మొత్తం పని ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఏ 48 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తాడు, రోజుకు 3 చేస్తాడు. బి ఒక పని 36 రోజుల్లో పూర్తి చేస్తాడు, రోజుకు 4 చేస్తాడు. ఏది కన్సిడర్ చేసిన ఆన్సర్ వస్తుంది. సో నా టోటల్ వర్క్ ఏంటి అంటే ఏ 48 days పని చేస్తున్నాడు అంటే వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే రోజుకి ఎంత చేస్తున్నాడు? 3 చేస్తున్నాడు. సో 48 × 3 నా టోటల్ వర్క్. క్లియరా? ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద టైం టేకెన్ బై బి అలోన్ టు కంప్లీట్ ద వర్క్. బి ఒక్కడే అయితే ఆ మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? మొత్తం పని ఎంత? 48 × 3. బి రోజుకి ఎంత చేస్తాడు? 4 చేస్తాడు. సో 48 × 3 మొత్తం పనిని రోజు 4 చేసుకుంటూ పోతే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. క్యాన్సిల్ చేయి. 4 లో 12 times 12 3s 36 days పడుతుంది. క్లోజ్. ఆల్రెడీ చేసినాం అనుకుంటా ఈ ప్యాటర్న్ క్వశ్చన్. ఎఫిషియన్సీకి డేస్ ఇన్వర్స్ రాసుకోవడం చేసినాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ 2025లో వచ్చిన ప్రశ్న, మెయిన్స్ లో వచ్చింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ 36 days ఆన్సర్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. A, B and C can do a work in 15, 20 and 30 days respectively. అనగా ఏ ఒక పని 15 రోజుల్లో చేస్తాడు, బి ఒక పని 20, సి ఒక పని 30. మరి 15, 20, 30 ఎల్సిఎం ఎంత అంటే 60. 15లో 4 సార్లు, 20లో 3 సార్లు, 30లో 2 సార్లు. సో నాకు టోటల్ వర్క్ తెలుసు. ఏ ఒక రోజుకు 4, బి ఒక రోజుకు 3, సి ఒక రోజుకు 2. ఎఫిషియన్సీస్ తెలుసు, టోటల్ వర్క్ తెలుసు. ఇప్పుడు ఏమన్నాడు? దే స్టార్టెడ్ టుగెదర్. వాళ్ళు కలిసి పని చేయడం మొదలు పెట్టారు. అయితే బి లీవ్స్ ఆఫ్టర్ 4 days. వాళ్ళు కలిసి పని ప్రారంభించారు. అయితే 4 రోజుల తర్వాత బి వెళ్ళిపోయాడు. అంటే ఆ 4 రోజులు ముగ్గురు కలిసి పని చేసినట్టే కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 4 days పని చేశారు. అంటే రోజుకు ముగ్గురు కలిస్తే ఎంత పని చేస్తారు? 9 పని చేస్తారు. అలాంటిది 4 రోజులు పని చేశారు అంటే 4 × 9 36 వర్క్ ని కంప్లీట్ చేశారు. అంతే కదపా. 4 రోజుల తర్వాత బి వెళ్ళిపోయాడు అంటే ఆ 4 రోజులు ముగ్గురు పని చేసినట్టే కదా. 4 రోజులు ముగ్గురు కలిసి పని చేస్తే వాళ్ళు రోజుకు 9 పని చేస్తున్నారు కదా. 4 × 9 36 కదా. క్లోజ్. నెక్స్ట్ ఏమన్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అండ్ సి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఇప్పుడు బి వెళ్ళిపోయాడు, ఏ ప్లస్ సి మాత్రమే ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిస్తే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. మిత్రమా మొత్తం పని 60, దాంట్లో 36 వెళ్ళిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత? 24 పని. ఈ 24 పనిని ఏసీ కలిసి చేయాలంట. ఏ రోజుకి ఎంత చేస్తాడు? 4. సి రోజుకి ఎంత చేస్తాడు? 2. 4 + 2 6. ఏసీ ఇద్దరు కలిస్తే 6 పని చేస్తారు. సో 6లో 4 సార్లు ఇద్దరు కలిస్తే మిగిలిన పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తారు. క్లోజ్. ఆప్షన్ బి 4 days.
ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 2025లో అడిగిన ప్రశ్న మిత్రమా. అంత ఆషామాషి కాదు, జాగ్రత్త. ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 ఆన్సర్ ఎంత అంటే 4 రోజులు. నెక్స్ట్, ఏ క్యాన్ డూ వర్క్ ఇన్ 40 days, హీ వర్క్స్ ఫర్ 10 days, దెన్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 15 days అంట. ఏ క్యాన్ డూ ఏ వర్క్ ఇన్ 40 days అంటే ఏ ఒక పనిని 40 రోజులలో పూర్తి చేస్తాడు మిత్రమా. నెక్స్ట్ ఇంకొక రెఫరెన్స్ లేదు నాకు, ఇంకా వాడు పనిలోకి దిగిపోయినాడు. హీ వర్క్స్ ఫర్ 10 days అంటున్నాడు అంటే ఇక్కడ నుంచి నాకు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. నేను 40 మల్టిపుల్స్ లో టోటల్ వర్క్ అనుకుంటా, అనగా నేను ఏమనుకుంటా, టోటల్ వర్క్ 40 ఉంది అనుకుంటాపా. అంతే. ఏ 40 రోజులు పని చేస్తున్నాడు, 40 వర్క్ చేస్తున్నాడు అంటే ఏ రోజుకి ఎంత చేసినట్టు, ఒక పని చేసినట్టు. ఇది పక్కన రాసుకో, ఏ 1 per day, ఇది పక్కన రాసుకో. ఉపయోగపడుతుందో లేదో తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు, హీ వర్క్స్ ఫర్ 10 days. ఈ హీ అంటే ఎవడు, ఏ ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేస్తాడు. హీ వర్క్స్ ఫర్ 10 days అంటే ఏ 10 రోజులు పని చేశాడు మిత్రమా. ఏ 40 రోజుల్లో 40 పని చేస్తే 10 రోజుల్లో ఎంత చేస్తాడు, 10 వర్క్ చేస్తాడు. క్లియరా, డన్. బి కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 15 days అంట. ఇప్పుడు 10 పని అయిపోయింది కదా, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, మొత్తం 40లో 10 అయిపోతే 30 వరకు ఉంది. ఈ బి అనేవాడు ఈ రిమైనింగ్ 30 వర్క్ ని 15 days లో చేసినాడంటప్పా. చూడు ఏం నా కొడుకు వీడు, 30 పని 15 రోజుల్లో చేసినాడంట. అంటే ఒక పని ఎన్ని రోజుల్లో చేసినట్టు అంటే 1 డేకి ఈ 15 అటు పోతే 30/15. సో 1 డేకి వీడు ఎంత పని చేస్తున్నాడు, 2 వర్క్ చేస్తున్నాడు. అంటే పర్ డే 2 అంటే వాడి ఎఫిషియన్సీ 2నే కదా. డన్. ఏ గాడేమో 1 per day, బి గాడేమో 2 per day. క్లోజ్. ఏ ఎఫిషియన్సీ తెలుసు, బి ఎఫిషియన్సీ తెలుసు, టోటల్ వర్క్ 40 కూడా తెలుసు. మరి ఇప్పుడు ఏమడిగినా నన్ను, ఇన్ హౌ మెనీ డేస్ ఈ అండ్ బి టుగెదర్ క్యాన్ ఫినిష్ ద వర్క్. ఏ బి కలిస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, ఏ పని, ఆ 40 పని. చూడు చూడు చూడు, ఏ ప్లస్ బి కలిస్తే ఈ 40 వర్క్ ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, టోటల్ వర్క్ 40. వీళ్ళు రోజుకి ఎంత చేస్తున్నారు, వీడేమో రోజుకు 1, వీడేమో రోజుకు 2, ఇద్దరు కలిస్తే రోజుకి ఎంత, 3. సో 40 పని రోజు 3 చేసుకుంటా పోతే 3లో 13 times 1/3 అనగా 13 1/3 రోజులలో పూర్తి చేస్తారు. ఆప్షన్ బి. చూడు, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కూడా వచ్చినాయి ఆన్సర్స్. జాగ్రత్త, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కూడా ఇంపార్టెంటే. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న. క్లియరా, క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈస్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. ఎఫిషియన్సీ ఇచ్చేసినాడు బా. ఏ అనేవాడు బి కంటే ట్వైస్ ఎఫిషియంట్ అంట. దాని నెక్స్ట్ ఏమంటున్నాడు, బి ఈస్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ సి. బిసి వీళ్ళది కూడా ఎఫిషియన్సీ ఇచ్చినాడు, ట్వైసే అంట. మరి ఇక్కడ నుంచి నాకు ఏబి సెపరేట్ ఉంది, బీసీ సెపరేట్ ఉంది, రెండు కలపాలా. మరి రెండిట్లో కామన్ గా ఉన్న వ్యక్తి ఎవరు, రెండిట్లో కామన్ గా ఉన్న పర్సన్ ఎవరు, ఇక్కడ బి ఇక్కడ బి. బట్ బి ఎఫిషియన్సీ ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. సో వేరు వేరు ఉన్నాయి కదా, మనం సేమ్ చేసుకోవాలి కదా. 2ని 1 చేయడం కంటే 1 ని 2 చేయడం మేలు కదా. అప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 1 2s are 2, 2ని 2తో మల్టిప్లై చేస్తే 2 2s are 4. ఇక్కడ నుంచి నేను ఏ బి సి ఎఫిషియన్సీ, ఏ ఎఫిషియన్సీ ఎంత, 4, బి ఎఫిషియన్సీ ఎంత, 2, ఇక్కడ కూడా బి 2, సి ఎఫిషియన్సీ ఎంత, 1. సో ఏబిసి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసిన. పక్కన పెట్టు, అవసరమో లేదో తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చదువు. ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days. ఏ ప్లస్ బి కలిస్తే ఆ పనిని 4 రోజుల్లో పూర్తి చేయగలరు మిత్రమా. ఏ ప్లస్ బి 4 days అంట. అదే ఏ ప్లస్ బి కలిస్తే రోజుకు ఎంత చేయగలరు, 6 చేయగలరు. అనగా 4 days పని చేస్తున్నారు, రోజుకు 6 పని చేస్తున్నారు, అనగా 24 అనేది నా టోటల్ వర్క్. క్లియరా, ఈజీగా ఉండలా. నెక్స్ట్ ఏమన్నాడు, అయితే ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ క్యాన్ కంప్లీట్ ఇట్. అయితే సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు, సి ఒక్కడే ఆ పని, ఎంత పని, 24. వాడు సి రోజుకి ఎంత చేస్తాడు, 1. 24 పని ఉంది, రోజుకు 1 పని చేస్తాడు. రోజు ఒకటి చేసుకుంటా పోతే ఎన్ని రోజులు పడుతుంది, 24 days పడతా ఉంది. క్లియరా, క్రిస్టల్ క్లియర్. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 ఏఎల్పి ఆస్పిరెంట్. నీకే ఇంపార్టెంట్ ప్రశ్న, ఆల్రెడీ పడింది ఈ ప్రశ్న. సో ఆన్సర్ ఎంత అంటే 24 రోజులు. క్లియరా, క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్, ఇఫ్ 6 men and 8 boys క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అంట. 6 మంది పురుషులు 8 మంది బాలురు కలిస్తే 10 రోజుల్లో పూర్తి చేస్తారంట. అదే పనిని 26 మంది పురుషులు 48 మంది బాలురు పని చేస్తే 2 రోజుల్లో పూర్తి చేస్తారంట. చూడు, ఒక పని ఒకరి రెఫరెన్స్ లో, అదే పని ఇంకొకరి రెఫరెన్స్ లో ఇచ్చినారు. చూద్దాం. 6 men అంట మిత్రమా,
ప్లస్ 8 బాయ్స్ అంట మిత్రమా. వీళ్ళు కలిస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట? 10 days లో పూర్తి చేస్తారంట. క్లియరా? ఇదే పనిని ఫర్ సపోజ్ ఇది ఒక 1 వర్క్ అనుకోప్ప, ఇదే 1 వర్క్ ని రెండు ఈక్వలే కదా, సో ఈక్వేట్ చేసుకుంటే 26 men అంట. 26 men ప్లస్ 48 బాయ్స్ అంట. మరి వీళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట? 2 రోజుల్లో పూర్తి చేస్తారంట. అనగా ఒకరి పని ఒకరి రెఫరెన్స్, అదే పని ఇంకొకరి రెఫరెన్స్. ఇక్కడ నుంచి సామర్థ్యాలను మనం బయటికి తీయొచ్చు కదా. ఇది ఏమైతుంది? 2 లో 5 times. ఇప్పుడు మల్టిప్లై చేయి. 6 5s 30 men ప్లస్ 8 5s 40 బాయ్స్, 26 men ప్లస్ 48 బాయ్స్. ఈ 30 men 26 men ఇది తీసుకొస్తే 30 - 26 4 men. 48 బాయ్స్ 40 బాయ్స్ ఇది అటు పోతే 8 బాయ్స్. అనగా 4 లో 1 time 2 time అంటే 1 men ఈజ్ ఈక్వల్ టు 2 బాయ్స్. ఏంటిది? ఒక పురుషుడు ఒక రోజులో చేసే ఒక పనిని బాలురు అయితే 2 రోజుల్లో చేస్తున్నారంట. అనగా మెన్ బాయ్ డేస్ ఏం చేయొచ్చు? వీడు ఒక రోజులో మెన్ చేస్తే అదే పనిని బాయ్స్ 2 రోజులు చేస్తున్నారంట. మిత్రమా, ఇక్కడ నుంచి నాకు ఒక విషయం చెప్పు. డేస్ కి ఇన్వర్స్ రిలేషన్ ఏంటి? ఎఫిషియన్సీ కదా, సామర్థ్యము కదా. సో డేస్ కి ఇన్వర్స్ ఎఫిషియన్సీ 2:1. చూడు అంత పెద్ద స్టేట్మెంట్ సాల్వ్ చేస్తే నాకు ఫైనల్ గా వచ్చింది ఏంటి అంటే వారి సామర్థ్యాలు. పురుషుడి సామర్థ్యం రోజుకు 2, బాలుడి సామర్థ్యం రోజుకు 1. ఇప్పుడు నేను టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? చేయొచ్చు కదా. ఫస్ట్ స్టేట్మెంట్ లో నాకేముంది? 6 men ప్లస్ 8 బాయ్స్ 10 days లో కంప్లీట్ చేస్తారు. 6 men అంటే ఒక మెన్ రోజుకి ఎంత? 2. సో 6 2s 12 ప్లస్ 8 బాయ్స్ బాయ్ రోజుకి ఎంత? 1. 8 1s 8. ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులు? 10 days. సో 20 × 10 200 అనేది నా టోటల్ వర్క్. సో ఇప్పుడు క్వశ్చన్ లో ఏమన్నాడు? వాట్ ఈస్ ద టైం టేకెన్ బై 15 men and 20 బాయ్స్ టు కంప్లీట్ ద వర్క్. వర్క్ ఎంత ఉంది నా దగ్గర? 200 వర్క్ ఉంది. ఈ 200 వర్క్ ని ఎంతమంది అంట? 15 men అంట. ఒక్కొక్క మెన్ ఎఫిషియన్సీ ఎంత? 2. సో 15 men ఎఫిషియన్సీ ఏమైతుంది? 15 × 2 ప్లస్ 20 బాయ్స్ అంట. ఒక్కొక్క బాయ్ ఎఫిషియన్సీ ఎంత? 1. 20 బాయ్స్ ఎఫిషియన్సీ ఏమైతుంది? 20 × 1. దెన్ 200 డివైడెడ్ బై 15 2s 30, 20 1s 20. సో 200/50 ఎంత మిత్రమా? 4 days ఆన్సర్. సో ఆప్షన్ ఏ 4 days. చూడు ఎంత మంచి ప్రశ్న చూడు మిత్రమా, ఎంత క్యాలిక్యులేటివ్ పార్ట్ ఉందో చూడు. దీనిని నువ్వు ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేస్తే అంత బాగా ముందులో రేస్ లో ఉంటావు. క్లియరా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో రావటం జరిగింది మిత్రమా. సో ఆన్సర్ ఎంత అంటే 4 రోజులు అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్, ఏ ఉమెన్, ఏ బాయ్ క్యాన్ కంప్లీట్ జాబ్ ఇన్ 3, 4, 12 days రెస్పెక్టివ్లీ. అంటే ఒక వర్క్ ఉందంట మిత్రమా. మ్యాన్ అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడంట? 3 days లో చేస్తాడంట. అదే జాబ్ ని ఉమెన్ అయితే 4 days లో చేస్తాడంటప్పా. అదే జాబ్ ని బాయ్ అయితే 12 days లో చేస్తాడంటప్పా. ఇది నాకు ఇచ్చిన సమాచారం. మరి ఇక్కడ నుంచి నేను ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయలేనా? చూద్దాం. మ్యాన్ × 3, 3 men ఈస్ ఈక్వల్ టు 4 women ఈస్ ఈక్వల్ టు 12 బాయ్స్. నిన్న ఫస్ట్ క్లాస్ లో నేను ఈ విధంగా ఉంటే రేషియో ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను నీకు? ఇక్కడ ఇది మూసేసి ఇవి 2 చేస్తే మ్యాన్ ఎఫిషియన్సీ వస్తుందా? సరే ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే మ్యాన్, ఉమెన్, బాయ్ టైం ఇది అంటే మ్యాన్ 3 days లో చేసే పని ఉమెన్ 4 days లో చేస్తుందంట. ఉమెన్ 4 days లో చేసే పని బాయ్ 12 days లో చేస్తారంట. అంటే వీళ్ళ టైమింగ్స్ ఎట్లున్నాయంటే 3:4:12 టైమింగ్స్ ఉన్నాయి. డేస్ అంటాం. టైం కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎఫిషియన్సీ అంటే దీనికి ఇన్వర్స్ రిలేషనే కదా ఎఫిషియన్సీ. అనగా ఇన్వర్స్ రాసుకుంటే 1/3:1/4:1/12 ఇన్వర్స్ రిలేషన్ కదా. బట్ నాకు రేషియో ఎప్పుడు ఫ్రాక్షన్స్ లో ఉండకూడదు కదా, డెసిమల్స్ లో కూడా ఉండకూడదు కదా, నాకు ఎగ్జాక్ట్ ఇంటీజర్ లో ఉండాలి కదా. అప్పుడు నేనేం చేస్తా? 3కి 4కి 12కి ఎల్సిఎం ఎంత మిత్రమా? 12 ఎల్సిఎం. 3 లో 4 times, 4 లో 3 times, 12 లో 1 time. సో వాళ్ళ ఎఫిషియన్సీస్ ఎంత అంటే 4:3:1. ఇక్కడ రాస్తా చూడు మిత్రమా. ఒకవేళ కనపడకపోతే మెన్, ఉమెన్, బాయ్ ఎఫిషియన్సీస్ 4:3:1. మిత్రమా క్లారిటీనా?
టైం అయితే 3:4:12. దానికి ఇన్వర్స్ రిలేషనే ఎఫిషియన్సీ 1/3:1/4:1/12. దానికి ఎల్సిఎం చేస్తే ఎఫిషియన్సీస్ 4:3:1 రావటం జరిగింది. ఇప్పుడు నేను టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయలేనా సోదరా? ఒక మెన్ 3 days లో కంప్లీట్ చేస్తాడంట ఒక వర్క్. ఒక మెన్ ఎఫిషియన్సీ ఎంత 4. సో ఒక మెన్ 3 days అంటే ఒక మెన్ 4 వర్క్ 3 days అంటే 12 నా టోటల్ వర్క్ కదా. అర్థమైందా? సార్ నువ్వు మెన్ తీసుకున్నావే, నేను ఉమెన్ తీసుకుంటా. తీసుకో. ఒక ఉమెన్ 4 days, ఒక ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత 3 into 4 12 వచ్చాది పా, ఏ మార్పు రాదు. మరి సార్ ఇంకొక బాయ్ అంటున్నాడు. సార్ నేను బాయ్ కదా, బాయ్ ఎఫిషియన్సీ తీసుకుంటా. తీసుకో. ఒక బాయ్ 12 days అంట. ఒక బాయ్ ఎఫిషియన్సీ ఎంత 1 into 12 యాదైనా అదే పౌచేది. సో టోటల్ వరకు 12. ఇప్పుడు ఏమడుగుతానండి క్వశ్చన్ లో, హౌ మెనీ బాయ్స్ మస్ట్ అసిస్ట్ 1 man 1 woman టు కంప్లీట్ ఎ జాబ్ ఇన్ 1 day? ఈ 12 వర్క్ కంప్లీట్ చేయాలంట. ఎవరెవరు కంప్లీట్ చేయాలంట? 1 man 1 woman అంట. 1 man ఎఫిషియన్సీ ఎంత 4, 1 woman ఎఫిషియన్సీ ఎంత 3. వీళ్ళకు ఎంత మంది బాయ్స్ అసిస్ట్ చేయాలి? ఆల్రెడీ 1 man ఉన్నాడు, 1 woman ఉన్నాడు. వీళ్ళకి ఎంతమంది బాలురు సహాయం చేయాలి? ఆ ఎంతమంది బాలురే నాకు తెలియదు. ప్లస్ ఎక్స్. వీళ్ళందరూ కలిసి ఈ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలంట? 1 day లో పూర్తి చేయాలంట. క్లోజ్. అర్థమైందా మిత్రమా? అనగా 12 ఈజ్ ఈక్వల్ టు 4 + 3 + x ఇంటూ 1. ఇక్కడ నుంచి నీకేమొస్తుంది? 12 ఈజ్ ఈక్వల్ టు 7 + x వస్తుందా? అంతేనా? అప్పుడు x ఏమైతుంది మిత్రమా? ఈ -7 ఇటు వస్తే 12 - 7 5 అనగా x ఈజ్ ఈక్వల్ టు 5. అనగా 5 మంది బాలురు సహాయం చేయాలి. సో 5 మంది బాలురు సహాయం చేయాలంట. ఎవరికి? 1 man కి 1 woman కి టు కంప్లీట్ 12 వర్క్ ఇన్ 1 day. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్ట్. సో ఆన్సర్ ఎంత అంటే 5 days. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చింది. ఆల్రెడీ 2026కు సంబంధించిన టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. జాగ్రత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, A, B, C కాంట్రాక్ట్ వర్క్ ఫర్ ₹550. A, B, C ముగ్గురు కలిసి ఒక పనిని ఒప్పుకున్నారు మిత్రమా. ఎన్ని రూపాయలకు అంటే 550 రూపాయలకు ఒక పని ఒప్పుకోవడం జరిగింది. మరి బాగుంది. నెక్స్ట్ ఏమన్నాడు? టుగెదర్ A and B కంప్లీటెడ్ 7/11 ఆఫ్ ద వర్క్ అంట. అంటే AB ఇద్దరూ కలిసి మొత్తం పని 11 భాగాలు ఉంటే అందులో 7 భాగాలు కంప్లీట్ చేశారంట. అంటే 11 భాగాలలో 7 భాగాలు పోతే మిగిలినవి ఎన్ని భాగాలు? 4 భాగాలు. ఈ 4 భాగాలు ఎవరు చేసుంటాడు? ఉన్నది ముగ్గురు కదా, ABC కదా. AB వెళ్ళిపోయారు, 7 పని చేసుకొని ఇంటికి పోయినారు. ఇంకా మిగిలిన 4 భాగాలు C చేశాడు. అయితే C యొక్క వాటా ఎంత? మొత్తం ఎన్ని భాగాలు మిత్రమా? 11 భాగాలు. 11 భాగాలకు కాను ఎంత డబ్బులు ఇచ్చారు? 550 రూపాయలు. ఈ 11 భాగాలలో Cకి ఎంత రావాలా? 4 భాగాలు. సో 4 భాగాల విలువ ఎంత? క్లోజ్. ఏముందాడా? 11 లో 5 times 50 into 4 200 రూపీస్. సో వీడికి ఎంత రావాలి అంటే 200 రూపాయలు రావాలి. క్లారిటీయా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్ట్. ఆర్ఆర్బి గ్రూప్ డి మిత్రమా. ఈ సంవత్సరంలో ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మెన్, టెక్నీషియన్ ఏదో ఒకటి రావాల్సిందే నీకు. జాగ్రత్తగా విను. సో ఆన్సర్ ఎంత అంటే 200. 15 వర్కర్స్ క్యాన్ బిల్డ్ ఎ వాల్ ఇన్ 24 days. 15 మంది కార్మికులు ఒక గోడను 24 రోజుల్లో నిర్మించగలరు. దాన్ని 18 రోజుల్లో నిర్మించడానికి అదనంగా ఎంతమంది కావాలి? అదనంగా ఇందాక చేసినలా ఒక ప్రశ్న ఒకసారి చూద్దాం. 15 మంది 24 రోజుల్లో పూర్తి చేశారు ఒక పని. అదే పనిని ఎంతమంది 18 రోజుల్లో పూర్తి చేయగలరు? మిత్రమా, నేను మొత్తం ఎంతమందో కనుక్కుంటా, అక్కడ నుంచి అదనంగా చూద్దాం. సో ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్ చేద్దాం. 6 లో 4 times, 6 లో 3 times, 3 లో 5 times, 5 into 4 20. అనగా x విలువ ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఈ 20 ఏంటి? మెన్. ఇప్పుడు నాకు 24 రోజులలో పని పూర్తి చేయాలి అంటే నాకు ఎంతమంది అవసరం ఉండేది? 15 మెన్ అవసరం ఉండేది. ఇప్పుడు అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేయాలంటే నాకు ఎంతమంది మెన్ అవసరం ఉన్నారు? 20 మంది. బట్ వాడు ఏమన్నాడు? అదనంగా. హౌ మెనీ మోర్ అంటే స్టార్టింగ్ లో 15 ఉన్నారు, ఇప్పుడు 20 ఉన్నారు. ఈ 20లో 15 ముందు నుండే ఉన్నారు. అదనంగా 5 మంది కావాలి. సో ఆన్సర్ ఎంత అంటే 5. ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 2025లో వచ్చిన ప్రశ్న జూనియర్ ఇంజనీర్ లో వచ్చింది మిత్రమా. జాగ్రత్త. ద నెక్స్ట్ క్వశ్చన్, A and B can do a work in 20, 30 days respectively. They started work together.
బట్ ఆఫ్టర్ సమ్ డేస్ ఏ లెఫ్ట్ అంట. కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఆ కొన్ని ఎన్నో మనం కనుక్కోవాలా. అయితే బి ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10 days అంట. అయితే ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఏ లెఫ్ట్, ఎన్ని రోజుల తర్వాత ఏ పని నుండి నిష్క్రమించను చూద్దాం. ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు 20, బి ఎన్ని రోజుల్లో చేస్తాడు 30. రెండిటికి ఎల్సిఎం ఎంత 60, అనగా ఇదే కదా నా టోటల్ వర్క్. 23 60, 32 60, టోటల్ వర్క్ వచ్చింది, పర్ డే ఎఫిషియన్సీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఏం జరిగింది, దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. వాళ్ళు ఇద్దరు కలిసి పని ప్రారంభించారు. ఎన్నో కొన్ని రోజులు ఇద్దరు కలిసి పని చేశారు. ఆ తర్వాత ఎవడు వెళ్ళిపోయాడు, ఏ వెళ్ళిపోయాడు. బి బి ఇక్కడ అయిపోయిన పనికి మిగిలిన పని ఎంతైతే ఉందో బి ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10 days అంట. మిత్రమా బి రోజుకి ఎంత పని చేయగలడు 2, అలా 10 రోజులు పని చేశాడు. అంటే 10 into 2 ఎంత వర్క్ కంప్లీట్ చేసి ఉంటాడు వీడు 20 వరకు కంప్లీట్ చేశాడా. మరి మొత్తం ఉన్నది 60, అందులో కంప్లీట్ చేసింది బి 20, మిగిలిన వర్క్ ఎంత ఉంది 40 వరకు ఉంది. ఈ 40 వరకు ఎవరెవరు చేశారు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేశారు కదా. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేస్తే రోజుకు ఎంత చేస్తారు 5 చేస్తారు, అనగా 8 రోజులు వీళ్ళు పని చేశారు. సో ఏ ప్లస్ బి 8 days పని చేసినారు, బి ఒకడే అయితే 10 days పని చేసినాడు. దెన్ ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినాడు, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఏ లెఫ్ట్ ద వర్క్, ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఏ పనిలో ఎన్ని రోజులు ఉన్నాడు 8 రోజులు. సో తర్వాత బి ఉన్నాడు కదా, అంటే 8 రోజుల తరువాత ఏ వెళ్ళిపోయాడు. సో ఆన్సర్ ఎంత అంటే 8 days. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 అసిస్టెంట్ లోకో పైలట్ మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న 2025, అనగా రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లో వచ్చిన ప్రశ్న. ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అంటే 8 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. క్లియరా, క్రిస్టల్ క్లియర్ మిత్రమా. నెక్స్ట్ 3 men and 4 boys క్యాన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 12 days అంట. 3 పురుషులు మరియు 4 బాలురు ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 4 men 3 boys క్యాన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 10 days అంట. ఇక్కడ నుంచి నేను 2 ఈక్వేట్ చేసి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తా కదా. సో 3 men ప్లస్ 4 boys క్యాన్ డూ ద వర్క్ ఇన్ 12 days ఈజ్ ఈక్వల్ టు, ఇదే పనిని 4 men ప్లస్ 3 boys ఎన్ని రోజుల్లో చేస్తారంట 10 days అంట. ఇక్కడ అదే పనే, ఇక్కడ అదే పనే కదా, రెండింటిని ఈక్వేట్ చేసుకున్న అంతే పనిని ఏం చేయలే సోదరా. సో 2 లో 6 times, 2 లో 5 times, 6 3s are 18 men, 6 4s are 24 boys. ఇక్కడ 5 ఉంది, 5 4s are 20 men, 5 3s are 15 boys. డన్. ఇక్కడేమో 18 men, ఇక్కడేమో 20 men. ఈ 18 ఇటు పంపిస్తే 20 లో నుంచి 18 పోతే 2 men. ఇక్కడేమో 24 boys, ఇక్కడేమో 15 boys. ఈ 15 boys ఇటు వస్తే 9 boys. అనగా మిత్రమా ఇప్పుడు చూడు, మెన్ బాయ్స్, మెన్ 2 రోజుల్లో చేసే పని బాయ్స్ కి 9 రోజులు పడుతుందంట. అనగా డేసే కదా, మెన్ 2 రోజుల్లో చేసే పని బాయ్స్ కి 9 రోజులు పడుతుందంట. డేస్ కి ఇన్వర్స్ రిలేషనే కదా ఎఫిషియన్సీ. సో డేస్ కి ఇన్వర్స్ రిలేషనే కదా ఎఫిషియన్సీ. 9:2. ఇక్కడ నుంచి నేను టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయలేనా. 3 men ప్లస్ 4 boys 12 days లో వర్క్ కంప్లీట్ చేస్తారు. 3 men, ఒక్కొక్క మెన్ రోజుకి ఎంత 9. సో 3 9s 27 ప్లస్ 4 boys, ఒక బాయ్ రోజుకి ఎంత 2, 4 2s 8. ఈ 27 ప్లస్ 8 ఎన్ని రోజుల్లో 12 days లో. సో నా టోటల్ వర్క్ ఎంత అంటే 35 into 12. ఇది నా టోటల్ వర్క్. దాని క్లియర్, టోటల్ వర్క్ తెలుసు, ఎఫిషియన్సీస్ కూడా తెలుసు. ఇప్పుడు ఏం అడిగినా చేయలేమా, చేద్దాం. ఇన్ హౌ మెనీ డేస్ 2 men and 1 boy finish the work. ఈ వర్క్ ని 2 పురుషులు మరియు 1 బాలుడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. 2 పురుషులు అంటపా, 1 పురుషుడు ఎంత ఎఫిషియన్సీ 9, ఇద్దరైతే 18 ప్లస్ 1 బాయ్ అంట. 1 బాయ్ ఎఫిషియన్సీ ఎంత 2. క్లోజ్. సో 35 into 12/20 అంతేనా. 5 లో 4 times, 5 లో 7 times, 4 లో 3 times, 7 into 3 21. సో 21 రోజులలో వాళ్ళు ఆ పనిని పూర్తి చేయడం జరుగుతుంది. అంతే కదా మిత్రమా, ఇంకా ఏముంది అక్కడ. క్లియరా, క్రిస్టల్ క్లియర్. సో ఆన్సర్ ఎంత అంటే 21 రోజులు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ 2025లో అడిగిన ప్రశ్న మిత్రమా. క్లియరా, క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. X can do a piece of work in 40 days. He works at it for 8 days and then Y alone finishes the remaining work in 16 days. చూడు, నాకు ఒకటే రెఫరెన్స్ ఉంది. ఏమన్నాడు, ఎక్స్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 days అంట. ఆ తర్వాత ఇంకా పనిలోకి దిగిపోయినారు. హీ వర్క్ అట్ ఇట్ ఫర్ 8 days, అనగా ఇక్కడ నుంచి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అప్పుడు నేనేమనుకుంటా, దానినే
40 వర్క్ అనుకుంటా. అప్పుడు ఎక్స్ 40 రోజులలో 40 పని చేస్తున్నాడు అంటే రోజుకు ఎంత చేసినట్టు 1 పర్ డే. సో ఎక్స్ రోజుకు ఎంత చేసినాడు అంటే 1 పర్ డే. పక్కన రాసి పెట్టుకో, ఉపయోగపడుతుందేమో చూద్దాం. అండ్ దెన్ హీ వర్క్స్ అట్ ఇట్ ఫర్ 8 days అంట. వాడు ఆ పని మీద 8 రోజులు పని చేశాడు. సో ఎక్స్ 8 days పని చేస్తే ఎంత వర్క్ చేస్తాడు మిత్రమా? 40 days కి అయితే 40 వర్క్, అదే 8 days కి అయితే 8 వర్క్ చేస్తాడు. క్లోజ్. ఇంకా రిమైనింగ్ ఎంత వరకు ఉంది సోదరా? 40లో 8 అయిపోతే ఇంకా రిమైనింగ్ 32 వర్క్ ఉంది. ఈ 32 వర్క్ వై అలోన్ ఫినిషెస్ అంట. వై ఒక్కడే ఈ 32 పనిని 16 రోజులలో కంప్లీట్ చేశాడు అంట. క్లోజ్. అంటే 16 రోజులలో 32 పని చేశాడు అంటే ఒక రోజులో ఈ 16 ఇటు పోతే 2 వర్క్ చేస్తాడు కదా. అంటే వై గాడి ఎఫిషియన్సీ 2 వర్క్ పర్ డే, ఎక్స్ గాడి ఎఫిషియన్సీ 1 పర్ డే. సో వై గాడి ఎఫిషియన్సీ 2 పర్ డే. ఇప్పుడు ఏమన్నాడు? హౌ లాంగ్ విల్ దే టుగెదర్ టేక్ టు కంప్లీట్ ద వర్క్. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? ఇద్దరు కలిసి అంట, అనగా ఎక్స్ ప్లస్ వై ఇద్దరు కలిసి ఆ పని, ఏ పని? 40 పని, 40 వర్క్ ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? వీడేమో రోజుకు 1, వీడేమో రోజుకు 2, ఇద్దరు కలిస్తే రోజుకు 3 పని చేస్తారు. సో 40/3 ఎంత అంటే 13, 1/3 days. క్లోజ్. ఆప్షన్ బి. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. క్లియర్. ఇది ఈ రోజు డే 2లో నేను డిస్కస్ చేయాలనుకున్న 30 ప్రశ్నలు మిత్రమా. చాలా ఇంపార్టెంట్. టైం అండ్ వర్క్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ లేకుండా ఏ ప్రశ్నాపత్రం రైల్వేలో తయారవ్వదు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వు మిత్రమా. అయిపోయిందా? 30 ప్రశ్నలు విన్నావా? ఇప్పుడు సొంతంగా నువ్వే ప్రాక్టీస్ చేయి. ఈ క్వశ్చన్ కి సంబంధించిన ప్రింటబుల్ పీడిఎఫ్ నేను పిన్ కమెంట్ బాక్స్ లో పిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా పీడిఎఫ్ చూడు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. సాయంత్రం ఈ 30కి 30 ప్రశ్నలు మన అమృతాస్ అకాడమీ యాప్ లో టెస్ట్ రూపంలో 30 ప్రశ్నలు 30 నిమిషాలతో నీకు రైల్వే ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందో అదే ఫార్మాట్ లో మన అమృతాస్ అకాడమీ యాప్ లో 30 క్వశ్చన్లు పొందుపరచడం జరిగింది. ఆ ప్రశ్నలు రాయి, సమాధానాలు చేయి, నీ మార్కులు డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. రేపటి డే 3లో నేను ఎవరు టాపర్సో వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేస్తాను. క్లియరా? క్రిస్టల్ క్లియర్ మిత్రమా. డన్. దిస్ ఇస్ చరణ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.